Okay, now, so what is the problem? We are discussing about the time. Time. I think I'm done with here. So let's quickly summarize this. మళ్ళీ మీరు ప్రెజెంట్ స్క్రీన్ షేర్ చేయండి. చేస్తున్నాను. Yes. Okay. Share screen. Share. Okay. Now you should be able to see this. Okay. Column. కాలం సముద్రపు అల లాంటిది చెప్పుకున్నాం మనం. కాలం ఎలాంటిది అంటే సముద్రపు అల. ఎందుకు సముద్రపు అల అంటే కంటిన్యూస్, ఇట్స్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. భౌతిక ప్రపంచం ఉన్నంత కాలం కాలం ఉంటుంది. చూడండి, భౌతిక ప్రపంచం ఉన్నంత కాలం కాలం ఉంటుంది. సో దట్ ఈస్ దట్ నేచర్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్, కాలము అత్యంత నైపుణ్యం గల జూదగాడు. దిస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే మనం క్యాసినోకి వెళ్తాం, ఎస్పెషల్లీ ఎక్కడ న్యూజెర్సీలో ఉంటుంది క్యాసినో. అలా క్యాసినోకి వెళ్తాం. క్యాసినోకి వెళ్తే మీరు ఎప్పుడన్నా, ఐ డోంట్ నో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ నాట్ ప్లే, బట్ ఐ వాజ్ standing there. I was watching it, what is happening. I just explained what I saw there. That's exactly explained here. So there is one poker, I don't know what is some game is there. అటు సైడ్ ఒక ఆయన నిలబడతాడు, ఇటు సైడ్ 50-60 మంది నిలబడతారు టేబుల్ పక్కన. సో అందరూ బెట్టేస్తారు, 1 2 3 4 ఇట్లా రకరకాల, $1, $100, $10, అలాగే వేస్తుంటారు. వేస్తుంటే ఫస్ట్ టైం ఏం చేస్తాడు ఆయన, ఓపెన్ చేస్తాడు. ఇక్కడ అందరు గెలుస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ విన్. దట్ ఫెలో విల్ బి డిఫీటెడ్. సో యూ విల్ గివ్ ఆల్ ద మనీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్, ఇంకోసారి మళ్ళీ గెలుస్తారు. వెరీ గుడ్, సో హ్యాపీ. నౌ దే గాట్ ద టేస్ట్ ఆఫ్ విన్నింగ్ అనమాట. సో వాట్ ఈస్ జాబ్? ఈస్ జాబ్ ఈస్ టు మేక్ యూ టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ విన్నింగ్. గెలుపు యొక్క రుచి కావాలి మీకు, సక్సెస్ యొక్క రుచి కావాలన్నమాట. ఆ రుచి వచ్చిందంటే ఫినిష్, వీఆర్ ఇన్ ద హుక్. ఆయన హుక్లో పడ్డామని అర్థం. సో ఈ లుక్స్ అనమాట, చూస్తారు ఎవడెవడున్నాడు చూస్తారు. ఇలాగ 1 2 3 4 టైమ్స్ వీళ్ళే గెలుస్తాడు, 4 టైమ్స్ వాడు ఓడిపోతాడు. 5th టైం ఏం చేస్తారు వీళ్ళు, 4 సార్లు గెలిచామన్న ఆనందంతో, ఎగ్జైట్మెంట్తో ఏం చేస్తున్నారు, మళ్ళీ కూడా గెలుస్తాం కదా. సక్సెస్ఫుల్లీ 1 టైం గెలిచాను, 2nd టైం, 3rd టైం, 4th టైం కూడా గెలిచాను. దెన్ డెఫినెట్లీ ఐ విల్ విన్ 5th టైం ఆల్సో. రైట్? దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ 4 చాట్ల వచ్చింది అంత కలిపి, ఇంకా జేబులో ఉన్నదంత తీసి కలిపి దాంట్లో పెట్టేస్తారు, పెట్టేస్తారు అందరు. సో దెన్ హీ విల్ ఓపెన్. దెన్ ఎవ్రీబడి లాస్ట్, he only will win. This is the time. This is the time, is the biggest gambler in this world. Time ఏం చేస్తుంది, ఈజ్ ప్లేయింగ్ లైక్ అ రోల్ ఆఫ్ ఎ గ్యాంబ్లర్. ఏం చేస్తుంది, విన్ అవుతున్నాం మనం. స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, స్కూల్లో పాస్ అయ్యాం, సర్టిఫికేట్, వావ్ ఐ వాన్. కాలేజ్కి వెళ్ళాం, సర్టిఫికేట్, వావ్ విన్. పెళ్ళయింది, విన్. జాబ్ వచ్చింది, విన్. పిల్లలు పుట్టారు, విన్. వీఆర్ విన్నింగ్. వీఆర్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ విన్నింగ్. In the morning I was telling, during the same session I was telling that it's very difficult to contain the success. Success ni deal cheyadam chaala kashtam, failure ni deal cheyadam chaala easy. For the most of the people, dealing with failure is very easy, but dealing with the success is very difficult. We cannot do that. Enduko you will become intoxicated with the success. You do lot of mistakes with success, you will become proud. So that's why success is very dangerous. Failure is good. It will make you humble. It will remember you the God. Bhagavantunu gurtu chestundi. Success, well, you may say like this, but there is no God in this. You may go to Tirupati multiple times, but there is no Venkateswara Swami in that. But in a distress, if you go to, or if you distress, if you remember Krishna at least one time, you can see Krishna face to face in the distress. సో పాయింట్ ఏంటి ఇక్కడ, కాలం ఏం చేస్తుంది, మనం ఈ సక్సెస్ మత్తులో ఉన్నాం కాబట్టి ఏం చేస్తున్నాం, వీఆర్ బెట్టింగ్. ఎట్ వన్ డే టైం దాన్ని తిప్పేస్తున్నాడు, కార్డు తిప్పుతుంది అనమాట, చూపిస్తుంది. ఏం చేస్తుంది, టాప్ ఆఫ్ ద వరల్డ్ టు
అవుట్ ఆఫ్ ది వరల్డ్. డన్. ఒక క్షణంలో ఎవ్రీథింగ్ ఈస్ గాన్. లోకం శోక హతం చ సమస్తం. నో అదేనా, అక్కడ కాదు. ఏమన్నాడు, యద్యపి లోకే మరణం శరణం అన్నాడు శంకరాచార్య. అయినప్పటికీ కూడా యద్యపి లోకే, లోకం అంతా కూడా మరణాన్ని శరణం పొందుతుందట. వెరీ ఫన్నీ థింగ్, రైట్? వేరు వ్యాటు శరణం పొందాల్సింది ఎక్కడ? స్మరణాన్ని శరణం పొందాలి. భగవత్ స్మరణాన్ని శరణం పొందాలి. కానీ ఏం శరణం పొందుతున్నాం? మరణాన్ని శరణం పొందుతున్నాం. వెరీ పిటియస్ సిచ్యువేషన్ అన్నమాట. సో పాయింట్ ఏంటి? అల్టిమేట్లీ డెత్, కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెత్, టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెత్, డివౌరింగ్ ఎవ్రీథింగ్, టేకింగ్ అవుట్ ఎవ్రీథింగ్, తీసేసుకుంటుంది మొత్తం, అంతా ఇచ్చేయాలి. జీవితాంతం సంపాదించుకున్నదంతా ఒక్కసారి డెత్ చేతులు పెట్టేసి వెళ్ళిపోవాలి. మనం సంపాదించిన కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, ఎవ్రీబడి, నో బడీ ఈస్ దేర్. దట్ డే ఐ వాస్ టెల్లింగ్ వాట్ ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే, రైట్? అది చెప్పానా? ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే, నారీ గృహద్వారే సుత శ్మశానే, దేహేశ్చితాయాం పరలోక మార్గే, ధర్మేణ గోగచ్చతి జీవ ఏకః. అనేక పండితులు చెప్తున్న మాట. ఏమన్నాడు? ధనాని భూమౌ, ధనం అంతా ఆ భూమిలో ఉండిపోతుంది, ఇక్కడే ఉండిపోతుంది, ఎక్కడ సేపులో ఉంటుంది, అక్కడెక్కడ ఎక్కడ ఉంటుంది, పిల్లల దగ్గర. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే, పశువులు ఉంటే, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఉంటే గోష్ఠిలో ఉంటాయి. గోష్ఠి అంటే కొట్టం ఉంటాయి, అక్కడే ఉంటాయి. లేదంటే బిఎండబ్ల్యూ, బంజు, మెర్సిడెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నాయి? ఇవే కదా మనకున్న పశువులు ఇవే కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉండిపోతాయి. ఎక్కడ జాగాలో అవి అక్కడే ఉంటాయి. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే, నారీ గృహద్వారే, భార్య, పిల్లలు, లేడీస్ ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. దే డోంట్ ఈవెన్ కమ్ అవుట్. సుత శ్మశానే, జెంట్స్, కొడుకులు ఎక్కడికి వస్తారు? శ్మశానం వరకు వస్తారు. దేహేశ్చితాయాం, దేహం ఎంత వరకు వస్తుంది? చాలా కష్టపడి అపురూపంగా చూసుకున్నటువంటి శరీరం ఎక్కడి వరకు వస్తుంది? చితి వరకు వస్తుంది. ఆ తర్వాత నోబడి విల్ కమ్. దెన్ వీఆర్ అలోన్. దేహేశ్చితాయాం పరలోక మార్గే, వెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్, ధర్మేన గో గచ్చతి జీవ ఏకః. జీవ హ్యాస్ టు గో అలోన్ అండ్ ధర్మ విల్ అకంపెనీ యు. ఈ జీవితంలో చేసినటువంటి మంచి పనులు, ఎస్పెషల్లీ భగవత్ సేవ, కృష్ణునికి చేసినటువంటి సేవ మాత్రమే నీతో వస్తుంది. అది తప్ప నీతోని ఏదీ రాదు. దిస్ ఇస్ ద సారాంశం. సో ఇక్కడ పాయింట్ ఏంటి? కాలం అత్యంత నైపుణ్యం గల జూదగాడు. ఈజ్ గోయింగ్ టు ఈజ్ ద విన్నర్. వీ థింక్ దట్ వీఆర్ ద విన్నర్స్. నో, ఈజ్ ద అల్టిమేట్ విన్నర్. Krishna in the form of death is the ultimate winner. So that's why never trust the time. ఇంకోటి, కాలం సర్పం లాంటి. ఇంతకుముందు చెప్పాను ఏంటి? కాలం సర్పం ఏంచి మింగేస్తుంది. అక్కడ బొమ్మలో ఏముంది? ఆ ఎలుకను కప్పున పట్టుకొని మింగేసింది, అది సగం అంతా వెళ్ళిపోయింది. కాలం సర్పం కలుపు నోట్లోకి హాఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్రెడీ డైజెస్టెడ్, ఇంకా హాఫ్ ఉంది, కానీ ప్రాణం ఉంది. ఆ ఎలుకకు ప్రాణం ఉంది. ఆ ఎలుక ఏం చేస్తుంది? బయట ఇంకా కొన్ని వస్తున్నాడు, చిన్న చిన్న పురుగుల్ని, దాన్ని పట్టుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. గమనించారా? కొన్నిసార్లు పాములు ఏం చేస్తే కప్పలను పట్టుకుంటాయి. కప్ప వెనక నుంచి పట్టుకుంటే కప్ప ముందు నుంచి ఏం చేస్తుంది? కప్ప హాఫ్ ఆఫ్ ద బాడీ పాము నోట్లోకి వెళ్ళిపోయింది, కానీ కప్ప ఇంకా బతికే ఉంది. ఆ కప్ప తన పొడగాటి నాలుకను బయటకు చాచి బయట వెళ్తున్న పురుగుల్ని లాక్కుంటూ తింటా ఉంటుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ మన సిచ్యువేషన్ కూడా. మనం ఈ కాలం అనే సర్పం నోట్లో ఉన్నాం మనం ఆల్రెడీ. హాఫ్ ఆఫ్ ద బాడీ 50 years ఆల్రెడీ గడిచిపోయినాయి, పాము నోట్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకొక ఎంత టైం ఉందో మనకు తెలియదు. ఆ పాము ఎప్పుడైనా మింగొచ్చు, కానీ ఇంకా చూస్తుంది అన్నమాట, మనకి టైం ఇస్తూ ఉంది. అది ఈ ఇచ్చిన టైంలో మనం ఏం చేస్తున్నాం? ఇంకా కొంచెం తినడానికి ప్రయత్నం, కప్పలాగా మనం బయట తినడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకా బతకడానికి ఇంకా రకరకాల ప్రయత్నం. ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద మౌత్ ఆఫ్ serpent, snake, but we are so oblivious, so ignorant that we are still looking for outside some sense gratification. I want to be happy like this, I want to be happy like this, I want to do this, I want to go there.
సో మెనీ ప్లాన్స్ ఉన్నాయి మనకి. ఇంకా అయిపోయింది 50, 60, 70 అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఎనీ టైమ్ ఇస్ గాన్ కేస్, మింగేస్తుంది పాము. బట్ నో నో నో, వీ హ్యావ్ సో మచ్ ఫెయిత్. నో నో, ఐఎమ్ ఫైన్. సో దిస్ ఇస్ అవర్ సిచ్యువేషన్. సో ఇన్ దిస్ వే దిస్ వరల్డ్ ఇస్ గోయింగ్ ఆన్. This world going on. We know this. Point problem ఏంటంటే we all know this, but we are oblivious. We don't care for it. That means called like ignorance అనమాట. It's an animalistic mental. Just like a goat ఉంటుంది. ఆ గోటుని చంపుతున్నారు అక్కడ. వాళ్ళ పక్కనే 2, 3, 4 గోట్లు వేసేస్తుంటారు. ఆ పక్కనే ఇంకో గోటు ఉంటుంది, పచ్చని గడ్డి తింటా ఉంటుంది. It doesn't even try to run away from it. That's called ignorance అనమాట. Goat means ignorance. So ఇవాళ సొసైటీ ఎలా ఉందంటే కంప్లీట్ ignorance లో ఉంది. Complete ignorance. It's happening in front of us. Lakhs of people are dying out of corona, but we are so oblivious. Well, okay, వచ్చినప్పుడు చూద్దాం. ఏం చూస్తాం? వస్తే చావటం, ఇంకేం లేదు అక్కడ. So oblivious. This is called animal consciousness. So పాయింట్ ఏంటి ఇక్కడ? కాలం సర్పం లాంటిది. తర్వాత ఓకే, we'll stop here. We'll take the next. Okay. Thank you very much. I stop share and let's take any questions. What is questions? Everything I understand. Question. Hare Krishna. Is anybody awake? ఎస్ ప్రభు, అందరూ మ్యూట్ లో ఉన్నారు. సో మీరు ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగొచ్చు. మన గ్రూప్ లో ఏమి క్వశ్చన్స్ ఏం లేవు ప్రభు. బసవలక్ష్మి కాటేపల్లి గారు షాడో పపెట్ థియేటర్ ట్రెడిషన్ అని పెట్టారు. అంటే మీరు అదే 3 గుణాల గురించి చూపించారు కదా, ఆ స్లైడ్ అప్పుడు పెట్టినట్టుంది. సో యా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు దయచేసి. మరి బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అన్నారు కదండి. సో బ్యాడ్ కర్మ మన పూర్వజన్మ కర్మల వల్లే కదండి అలా జరిగేది. అమ్మ నెక్స్ట్ టాపిక్ అది. నెక్స్ట్ టాపిక్ అదే. Then we are going to do it elaborately. So అందుకని I don't want to. అలాగేనండి. Yes. అలాగే. We have not ఇంకా మనకి ఆన్సర్ రాలేదు మన క్వశ్చన్ కి. ఓకే ఓకే, I will get that. యా, అంటే ఆ టాపిక్ ఈ రోజు ఆ టాపిక్ గోల్ కాకపోతే భగవద్గీతలో 5 టాపిక్స్ ఉన్నాయని చెప్తూ 4 టాపిక్ల గురించి కవర్ చేయగలిగాడు. ఐదో టాపిక్ యూనో కర్మ గురించి వస్తుంది. సో అదే మాట్లాడడానికి 1 గంట 2 గంటలు పడుతుంది దాని మీద. కానీ బట్ takes at least 2 hours. I hope నెక్స్ట్ సెషన్ లో అయిపోద్దాం అనుకుంటున్నాను. యా చూడండి. So we'll do that. Okay. మిగతా వాళ్ళు ఎవరైనా మ్యూట్ లో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మీ ఫోన్ లో, మీ కంప్యూటర్ లో గానీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే. How do you let go? మల్లిక గారు, అది కొంచెం ఆ క్వశ్చన్ కొంచెం డీటెయిల్ గా అడుగుతారా? హౌ డు యూ లెట్ గో అంటే ఏమని? లెట్ గో ఈగో or what is that? మల్లిక గారు, అది అన్మ్యూట్ చేయండి మీరు. చూస్తాను నేను. ఓకే, ఐ థింక్ మీరే అన్మ్యూట్ చేయాలండి, నేను చేయలేకపోతున్నాను. They can unmute అండి. దే కెన్ అన్మ్యూట్. మనం మ్యూట్ ఆలని ఉంది కానీ అన్మ్యూట్ ఆలని మనకు లేదు, అడ్మిన్ కూడా. ఓకే ఓకే. మల్లిక గారు, మీరు అన్మ్యూట్ చేయండి. ఇవన్నీ తెలిసిన విషయాలే, నేనేమి తెలియని విషయాలు ఏం చెప్పలేదు. ఎస్పెషల్లీ హిందువులందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలు. ఒక చిన్న అజ్ఞానం లాంటి క్వశ్చన్ అండి. దిస్ థింగ్ అంటే మనకు క్షత్రియాసు, రామ, కృష్ణుడు కూడా క్షత్రియుడు కదా, వాళ్ళు వేటకు వెళ్ళారంటారు. వాళ్ళు అంటే వాళ్ళు మామూలుగా జనరల్ గా ఎప్పుడు క్షత్రియులు మాంసాహారం కూడా తిన్నారని అంటారు కదా. అది మనకు అంటే వెజిటేరియన్ కాదు కదా, వాళ్ళ క్షత్రియులు తినొచ్చు అని చెప్పి ధర్మంలో అంటారు. అది ఏంటదండి? ప్రభుజీ, నేను వినింది ఏంటంటే క్షత్రియులు తినాలని రూల్ ఏం లేదు, తినలేదు కూడా. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది అన్న నేమ్ ఆఫ్ క్షత్రియ దే వాంట్ టు ఈట్. అంతేకాని ఒకటి ఆలోచించండి, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకుని చంపుకొని తింటాడా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లల్ని చంపుకొని తింటారా? జంతువు, అది ఒక జంతువే చేస్తుంది. అది పులి, పిల్లి. భగవంతుడు ఆ పని చేశారంటే నేను ఒప్పుకోను. ఒకవేళ ఎవరైనా ఏ రెఫరెన్స్ చూపించినా కూడా
వై వుడ్ యూ డూ దట్? ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? ఆయనకు అవసరం ఏముంది? ఇంతమందికి ఫుడ్ పెట్టే ఆయనకు జంతువుని తినాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? సింపుల్ అండర్స్టాండింగ్. లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. మన శాస్త్రం అక్కర్లే, మనకున్న నాలెడ్జ్ తోనే వి విల్ అనలైజ్ ఇట్. నో ఫాదర్ విల్ హార్మ్ హిస్ సన్. వాళ్ళని హెల్ప్ చేస్తాడే కానీ వై వుడ్ కిల్ అండ్ ఈట్? కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్. అది కరెక్టేనండి. యాక్చువల్గా మన హ్యూమన్ బాడీ, మన ఇంటెస్టైన్స్ లెంగ్త్ ఇదంతా తీసుకుంటే మన శాకాహారానికే మనం తయారు చేసింది మన బాడీ, మాంసాహారానికి కాదు. మాంసాహారం తినే వాళ్ళకి యాక్చువల్గా చాలా లాస్ వాళ్ళు. ఎందుకంటే ఇంటెస్టైన్స్ లో మాంసం ఉండిపోయి అది చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. సైంటిఫిక్ గా తెలిసిందే అది. అందరికి తెలుసు. వాళ్ళు తినే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? దే నో, బట్ దే డోంట్ హ్యావ్ ఏంటి ఆ పవర్ లేదు వాళ్ళకి. అంటే ఈ చిన్న క్వశ్చన్ ఏంటంటే, కొంచెం బెంగాల్లో బ్రాహ్మిన్స్ కూడా మా ఫిష్ తింటారు కూడా. అదే అది కొంచెం అర్థం కాని క్వశ్చన్ అడిగాను అనమాట. అది ఏముందండి, మీరు బెంగాల్ దగ్గర మన ఆంధ్రాలో తినట్లేదా? తెలంగాణలో తినట్లేదా? ఐ హావ్ మై ఫ్రెండ్ ఇస్ దేర్. హి ఈట్స్ హలీం తింటాడు ఆయన. కెన్ యూ ఇమాజిన్? బీయింగ్ ఎ బ్రాహ్మిన్ హీ విల్ ఈట్ హలీం. హలీం అంటే ఏంటి? అన్ని రకాల గోటు, చీపు, అన్ని రకాల మీట్ వేసి బాయిల్ చేసి ఇస్తారు, అది తింటాడు. బ్రాహ్మిన్. ఎవరండి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బ్రాహ్మిన్, హలీం తింటాడు. సో మీరంటే బెంగాల్ దాకా అన్నారా, బెంగాల్ ఫిష్ తింటారంటే కలియుగం. వాట్ కెన్ వి సే? వి కెనాట్ సే ఎనీ మచ్. అది ఎనీహౌ మన బ్రాహ్మడు, వైశ్య, శూద్ర అంతా ఎప్పుడు గుణకర్మ విభాగ అంటారు కదా. వాళ్ళ గుణకర్మాన్ని బట్టే ఉంటది. పేరు బ్రాహ్మడిగా పుట్టినా ఎట్లా పుట్టినా డజంట్ మ్యాటర్. ఆ గుణకర్మని బట్టే ఉంటది అది వాళ్ళు చేసేది. బట్ దే డోంట్ యాక్సెప్ట్ కదా. దే డోంట్ యాక్సెప్ట్. దే సే స్టిల్ వి ఆర్ బ్రాహ్మిన్స్ అంటారు. మనం ఏం చేయాలి? అది చేస్తే అది చేసినోడు దేవుడు అండి. అది యాక్సెప్ట్ చేయలేనోడు. థ్యాంక్ యూ. yes. ఓకే, మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరైనా అడగదలుచుకుంటే అడగండి. నమస్కారం అండి, నా పేరు కుమారి అండి. అమ్మా, మీరు అదే లాస్ట్ టైము కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే హరే రామ హరే అది చదవమని అన్నారు కదండి. మరి కృష్ణుడే మెయిన్ దేవుడు అయినప్పుడు మళ్ళా రాముడిని కూడా ఎందుకు కలిపారండి? అది నా డౌట్ అండి. గుడ్ క్వశ్చన్. టెక్నికల్లీ రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒక రకంగా ఏంటంటే కృష్ణుడే, రాముడే కృష్ణుడే. బేసికలీ భగవంతుడు, రైట్? భగవంతుడు ఆయన యొక్క కాన్సెప్ట్. ఎవరు? శ్రీమతి రాధారాణి. కృష్ణుడు, రాధ. హరే కృష్ణ అంటే రాధే కృష్ణ, రాధే కృష్ణ. సో బట్ పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ దేర్ రామ్స్ లవర్స్ ఉన్నారు, రాముని లవర్స్ కూడా ఉంటారు కదా. వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి కదా. సో రాముడే పెట్టారు. కానీ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఏంటంటే కృష్ణుడు కృష్ణుడే, రాముడు కృష్ణుడే. రాధిక రామని లేదంటే బలరామ్ అని ఈ విధంగా అర్థమవుతాయి. బట్ ఏదైనా కృష్ణ నామాన్ని, రామనామాన్ని జపించాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. థాంక్స్ అండి. మీరు కృష్ణుడు కూడా రాముడు అనుకున్నా కూడా పర్వాలేదు. ఓకే, కొంతమంది రామ భక్తులు ఉంటారు. వెల్, నా రాముడు కృష్ణుడే, చలో పో. హనుమంతుడు ఉన్నాడు, కృష్ణుడు వచ్చి నిలబడ్డాడు ఆయన ముందు నిలబడి రాముడు హనుమంతుడు అన్నాడు, నాకు రాముడే కావాలి. అట్లా ఉంటుంది భక్తులు కొంతమంది. మనం ఏం చేయలేం, రైట్? సో పాయింట్ ఏంటంటే భగవన్ నామం చేయటం అనేది కలియుగానికి రికమెండెడ్ ప్రాసెస్. రాముడు భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే. రాముడు భగవంతుని యొక్క అవతారము, కృష్ణుడు భగవంతుడు. బట్ ఐదర్ బోతార్ సేమ్, ఆల్మోస్ట్ మన లెవెల్కి బోతార్ సేమ్. సో రెండు నామాలు తీసుకోవచ్చు. చాలా ఆన్సర్స్ ఉన్నాయి దానికి, బట్ ఒక్క మీకు ఆన్సర్ ఇదే. తర్వాత అండి, ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముల వారి టైంలో కదండి ఉన్నది. ఆయన అదే హనుమంతు చిరంజీవి. ఓకే, చిరంజీవి ఆల్ ద టైం. ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఉన్నాడు. హనుమంతుడు వెళ్ళిపోలా, ఇంకా ఉన్నాడు ఆయన, ఎక్కడో ఉంటాడు. అదే భారతంలో యుద్ధం చేస్తున్నప్పుడు పైన జెండా మీద ఆంజనేయ స్వామి ఉంటారు కదండి. సో ఆయన ఎప్పుడు ఉంటారన్నమాట. చిరంజీవి కాలం ఉన్నంత కాలం ఉంటారు ఆయన.
థ్యాంక్స్ అండి. బ్రహ్మ లైఫ్ టైం వరకు ఉంటారు ఆయన. థ్యాంక్స్ అండి. సో అన్నా బాల్గోవింద్ ప్రభు జస్ట్ ఈ అడిగిన క్వశ్చన్ మీదనే సో హనుమంతుడు కూడా ముక్కోటి దేవతలలో వస్తారా? డెఫినెట్లీ. ఓకే, అంటే జస్ట్ డౌట్ వచ్చింది నాకు. యా యా నాదొక క్వశ్చన్ అండి. నేను మాధురినండి. అమ్మా. ఇప్పుడు గోలోకంలో ఒక విష్ణువు ఉంటాడు కదా, అదే గోలోకం. గోలోకంలో గోలోకంలో కృష్ణుడు ఉంటాడు. గోలోకంలో కృష్ణుడు, కృష్ణుడు. వైకుంఠంలో విష్ణు ఉంటాడు. కృష్ణుడు ఉంటాడు. ఇప్పుడు యాదవ లోకంలో ఉన్న కృష్ణుడు ఆ గోలోకంలో ఉన్న కృష్ణుడు ఒకటేనా? ఒకటి కాకపోతే యాదవ కృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేసేటప్పుడు దశావతారం చూపించి నేనే భగవంతుణ్ణి అని భగవంతుడి గురించి చెప్పాడు. అక్కడ జీవుడి గురించి చెప్పాడు, భగవంతుడు, కర్మ ఇవన్నీ చెప్పారు కదా భగవద్గీతలో. ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు ఒకటా కాదా? వేరైనప్పుడు కృష్ణుడు ఒకటే. కృష్ణుడు ఒకటే అమ్మా. నేనేం తప్పు చెప్పాను? నేను గోలోకంలో కృష్ణుడు ఉంటాడు, వైకుంఠంలో విష్ణు ఉంటాడు. సో యాదవ కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కదా భారత యుద్ధం. కొత్తగా పెడుతున్నా. యాదవ కృష్ణుడు ఏంటి అంటే యాదవ కులంలో పుట్టి, నేను కొత్తగా పెట్టడం కాదండి అది. అంటే నేను అర్థం అవటం కోసం ఇట్లా ఈ పదం వాడాను. అంటే ఇది తప్పు అయితే క్షమించండి. బట్ అంటే కృష్ణావతారం వచ్చిన కృష్ణుడు గురించి అంటున్నారు. అంటే కృష్ణావతారంలో ఇప్పుడు దశావతారాల్లో కృష్ణావతారం ఒకటై అనుకున్నప్పుడు మీరు కాదని చెప్పారు. బట్ ఇక్కడ కృష్ణుడుగా పుట్టారు కదా, అర్జునుడికి బోధించారు. అంటే యాదవ కులంలో పుట్టారు కాబట్టి యాదవ కృష్ణుడు అన్నాను నేను. అంటే అర్థం అవ్వటం కోసం చెప్పాను ఇక్కడ. సో యా అయినప్పుడు భగవంతుడిని నేనేను, నువ్వు నేను అన్ని కాలాంతాల్లో కూడా అన్ని ప్రతి దాన్ని ఏమంటారు మన్వంతరాల్లో కూడా ఉంటున్నాము అని చెప్పాడు కదా. సో ఈయన భగవంతుడు అయితే మరి ఆ భగవంతుడు అంటే గోలోకంలో ఉన్న కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు ఒకటా కాదా అని డౌట్ వచ్చింది నాకు. ఒకటే అమ్మా. కృష్ణుడు ఎక్కడైనా ఒకటే. కృష్ణ ఇస్ వన్, కృష్ణ ఇస్ ఒకటే. బట్ ఓకే, ఫర్ యువర్ ఆన్సర్ నేను ఏమంటే కృష్ణుడు ఒక్కడే. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. అనవసరం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఇంకొకటి అండి, వైకుంఠ లోకం వేరు, గోలోకం వేరు. వైకుంఠంలో గోలోకం ఇంకొక ప్లానెట్. అది వైకుంఠం చాలా పెద్దది. వైకుంఠంలో చాలా ప్లానెట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద హయ్యర్ ప్లానెట్స్ ఈజ్ గోలోకం. మనం ఆ రోజు దాంట్లో చూపించాం పటంలో. గోలోకం ఇస్ ద హైయెస్ట్ ప్లానెట్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్ లో. హైరార్కీలో గోలోక ఇస్ ద టాప్ మోస్ట్ ప్లానెట్. ఓకే, అంటే మనం అందరం వైకుంఠానికి వెళ్దామని అనుకుంటాం. వైకుంఠం వెళ్ళినంత మాత్రం గోలాంకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. చాలా మంది వైకుంఠం వెళ్తారు, బట్ దే కెనాట్ గో టు గో. దే కెనాట్ మేక్ ఇట్ టు గోలోక. గోలోక స్పెసిఫిక్. అంటే బేసిక్ మనం ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గర విష్ణుని పూజించామనుకుంటే వైకుంఠం వెళ్తాం, కృష్ణుని పూజిస్తే గోలోకం వెళ్తాం, దేవతలను పూజిస్తే స్వర్గలోకం వెళ్తాం. స్వర్గం వేరు వైకుంఠం వేరు గోలోకం వేరు. స్వర్గం భూలోకంలో, భౌతిక ప్రపంచమే. స్వర్గం అనేది భౌతిక ప్రపంచంలో ఉంది. వైకుంఠము, కైలాసము, గోలోకం ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవి. స్వర్గలోకం ఇన్ఛార్జ్ ఎవరండి? ఇంద్ర ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఇన్ఛార్జ్. ఇంద్రలోకం ఆర్ స్వర్గలోకం అంటారు దాన్ని. ఈజ్ ద కింగ్ ఆఫ్ ది దేవతాస్. ఆల్ ద దేవతాస్ అండర్ హిమ్. క్వశ్చన్ అండి, ఇప్పుడు నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, ఒక్క నిమిషం అండి. విష్ణువులు ముగ్గురు ఉన్న విధంగా కృష్ణుళ్ళు ఇద్దరు ఉన్నారా అని డౌట్ వచ్చిందండి. కృష్ణ ఇస్ ఓన్లీ వన్. ఓకే, థ్యాంక్స్ అండి. విష్ణు ఆర్ త్రీ. yes, విష్ణు ఆర్ త్రీ, బట్ కృష్ణ ఇస్ వన్. ఓకే అండి, నాకు క్వశ్చన్. ఇప్పుడు మీరు స్వర్గలోకానికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తారు, గోలోకానికి వెళ్తారు అని చెప్పంటున్నారు కదా, ఎవరైనా పాస్ అయిపోతే ఎట్లా? సో స్వర్గలోకానికి వెళ్తే పుణ్యం క్షీణిస్తే మళ్ళీ భూలోకానికి వస్తారంటారు కదా.
అవును. అలాగే వైకుంఠానికి వెళ్తే అప్పుడు కూడా ఏదైనా ఉంటుందండి అలా మళ్ళీ రారు. పుణ్యం వైకుంఠం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు. రారు. ఓకే. కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, భగవద్గీత చెప్పాడు, ఎవరైతే నా దగ్గరికి వస్తారో మళ్ళీ రారు. వైకుంఠం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వెనక్కి రారు. అంటే మరి వైకుంఠంలోనే ఉండిపోతారా? వైకుంఠంలో ఉండిపోతారు. ఎస్, భగవంతుని సేవ చేస్తాం అక్కడే. మరి గోలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉండదా వాళ్ళకి? మీకంటే డిపెండింగ్ ఆన్ యువర్ డిజైర్. మీరు ఎవరికి కావాలనుకుంటే అక్కడికి వెళ్తారు. వెరీ సింపుల్. యూ వాంట్ టు గో టు కృష్ణ, గోలోకం వెళ్ళాలంటే కృష్ణ పూజించాలి. లేదు వైకుంఠం విష్ణు పూజించాలంటే వైకుంఠం వెళ్తారు. రాముని పూజిస్తే అయోధ్య పోతారు. వేరే జన్మ ఉండదు. అది పుణ్యం బట్టి కాదనమాట. అది ఎవరిని కోరుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. మన డిజైర్ అంతే. మరి అన్నిట్లోకి గోలోకం శ్రేష్టం అంటున్నారు కదా మరి? గోలోకం ముందు, ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కృష్ణుడు కదా, అది ఆయన లోకం అది. అవును, మరి అది శ్రేష్టం అంటున్నారు కదా. మరి ఇవన్నీ ఏది కోరుకుంటే అక్కడికి వెళ్తారంటున్నారు కదా. మరి శ్రేష్టమేనమ్మా, దానికి ఉన్న ఫెసిలిటీస్ దానికి ఉన్నాయి. ఓకే, బట్ అది కూడా ఒక వైకుంఠ ప్లానెటే. అది కూడా ఒక వైకుంఠ ప్లానెటే. అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు రారు, వైకుంఠం వెళ్ళినా కూడా ఎవరు రారు. వైకుంఠం వెళ్తే విష్ణుని పూజిస్తాం. కృష్ణ దగ్గరికి వెళ్తే కృష్ణుని అక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ ది సెన్స్ కృష్ణుని రకరకాలుగా పూజించవచ్చు. అక్కడ అతను ఒక కొడుకుగా, ఒక సేవకునిగా, ఒక ఫ్రెండ్గా, విష్ణుని అవన్నీ చేయడానికి. విష్ణు దగ్గర ఒకే ఒక రకమైన వర్షిప్ ఉంటుంది. ఒకే ఒక సంబంధంతో కలిగి ఉంటాం మనం విష్ణుతోని. మరి కృష్ణునితోనే మల్టిపుల్ చాలా రకాల సంబంధాలు పెట్టుకోవచ్చు మనం. అట్లా అన్నమాట. శివుడిని పూజిస్తే అండి, శివుడిని పూజిస్తే శివుని కూడా కైలాసం వెళ్తాం. కైలాసం వెళ్తారు. అంటే మరి ఇవి ఏవైనా కూడా యూ కెన్ కన్సిడర్ దమ్ యాజ్ ultimate lokas, like where you can have your salvation, enlightenment. సాల్వేషన్, ఎన్లైటన్మెంట్ అవన్నీ ఇక్కడే అమ్మా. అక్కడికి వెళ్ళినాక సాల్వేషన్, ఎన్లైటన్మెంట్ ఏమి ఉండదు. సాల్వేషన్, ఎన్లైటన్మెంట్ ఇక్కడ నుంచి జరిగేయాల్సిన పనులు. సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర పూజిస్తారు, వాళ్ళ సమక్షంలో ఉంటారు, వాళ్ళ సేవ చేస్తారు, అంతే. దీని గురించి చాలా ఒకటే, ఇంకా మన మనసుకు సంబంధించింది అంతేకాని అన్ని సమానమే అన్నట్టు. ఇంకా సమానం ఎలా అవుతాయి? స్వర్గలోకానికి వెళ్తే మళ్ళీ వస్తామండి. ఎక్కడ? స్వర్గలోకానికి వెళ్తే మళ్ళీ రావటం, మళ్ళీ వచ్చేస్తాం. స్వర్గలోకంలోకి హువాయ్ లాగా అనమాట. మనం వర్క్ చేసి వైకుంఠము గోలోకాన్ని నుంచే తిరిగి రాలేం మనం. వైకుంఠం, ఎస్, వైకుంఠ లోకాల్లోకి వెళ్తే మనం వెనక్కి రాలేం. అంటే అందరికి మన గ్రూప్ లో అంతకుముందు పెట్టాను. ఇప్పుడే జస్ట్ అంతకుముందు దాన్ని రిఫరెన్స్ చేస్తూ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్ అని ఒక పిక్చర్ పెట్టాను. లాస్ట్ సెషన్లలో బాల్గోవింద్ ప్రభు గారు షేర్ చేసింది. సో మీద ఉన్నాయన్ని స్పిరిచువల్ వరల్డ్స్, కింద ఉన్నాయన్ని మెటీరియల్ వరల్డ్స్. సో దానిలో ఇప్పుడు మన స్వర్గం అలాంటివన్నీ మన మెటీరియల్ వరల్డ్ లాగానే అది. సో మీకు మన బ్రహ్మాండంలోనే మీకు, అంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో మనకు డబ్బులు వేస్తే ప్లస్ మైనస్ రెండు కలిపి నెగటివ్ అవుతాయి. అంటే అప్పు కాస్త తీరిపోతుంది. కానీ ఇలాంటిది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్, కర్మ టాపిక్ వచ్చినప్పుడు అవన్నీ అర్థమవుతాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు పుణ్యం వచ్చేది ఉంటే ఒక అకౌంట్, పాపం వచ్చేది ఉంటే అదొక అకౌంట్. సో ఆ అకౌంట్ ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆ ఖర్చు పెట్టండి మీరు ఈ మెటీరియల్ వరల్డ్ వదలలేరు. ఆ ఖర్చు పెట్టేయాలి, మీరు పుణ్యాన్ని కూడా ఖర్చు పెట్టాలి. అందుకోసమైనా అమెరికాలో కుక్కై పుట్టొచ్చు, లేకపోతే పుట్టగానే బిల్ గేట్స్ కో, వారెన్ బఫెట్ కో, లేదా అంబానీకైనా పుట్టొచ్చు. నిన్ననో ఈ రోజు పొద్దున్నే అంబానీ మొత్తం 8వ పొజిషన్ లో ఉన్నాడంట. సో అలా పుణ్యం ఉండేది ఉంటే కూడా అది ఖర్చు పెట్టుకోవాల్సిందే, ఈ బ్రహ్మాండంలో ఉండాలి అక్కడ. మరి ఖర్చు పెట్టుకున్నప్పుడు ఖర్చు పెట్టుకుంటారు, ఖర్చు పెడితే మళ్ళీ పుణ్యం వస్తుంది కదా. పుణ్యం రాకుండా ఖర్చు పెట్టుకోవాలా? అది ఇప్పుడు ఇప్పుడు కర్మ అనే టాపిక్, ఈ రోజు టాపిక్ అదే, కానీ అంటే మనకు సమయము సరిపోక ఇంకా అవ్వలేదు. సో అది నెక్స్ట్ వీక్ వాటి గురించి మాట్లాడతారు. ఎలా మనము పుణ్యము పాపము రెండు కూడా అంటే ఇప్పుడు మనము డిస్కస్ చేసే ఈ గ్రూపు మన ఉన్న స్టేట్ లో రెండు కూడా మనకు అవసరం లేదు, మనకు నెగటివ్ అన్నట్టు. అది పాపము కూడా మంచిది కాదు, పుణ్యం కూడా మంచిది కాదు. ఎందుకు అనేది మనము ముందు టాపిక్ లో వింటాం మనం. ఓకేనండి, రెండు లేకుండా ఉండాలన్నమాట. వైకుంఠానికి వెళ్ళాలంటే రెండు లేకుండా ఉండాలి. అది ఎందుకు అనేది మనం ఇంకా కొంచెం బాల్గోవింద్ ప్రభు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీక్. అంటే ఈ రోజు మనకు
సరిపోలేదు సమయము, అసలైన టాపిక్ రాలేదు ఇంకా మనం. అలాగేనండి. అంటే మా మిత్తు ఇన్ని సంవత్సరాల నుంచి స్వర్గము వైకుంఠం ఒకటే అనుకున్నాం. అలా అనుకున్నాం. చాలా మందికి అలానండి, చాలా మంది. ఇవాళ చాలా క్లియర్ గా చెప్పారు ఫోర్ గురించి, అంటే 4 లోకాల గురించి. శివుణ్ణి పూజిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము ఏమైనా పాపాలు ఉండి ఎలా శివుడిని దగ్గరికి వెళ్తాం అంటే పాపాల వల్ల ప్రేతాత్మలు అది ఇది అంటారు కదా, అక్కడ ఏదో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అంటే శివుడిని పూజిస్తే శివుడికి వెళ్తారా, కైలాసం వెళ్తారా అంటున్నారు కదా, అంటే అక్కడ పుణ్యం చేసుకుంటే వెళ్తున్నామా శివుడి దగ్గరికి, లేకపోతే పూజించటం వల్ల వెళ్తున్నామా? ఓకే, పుణ్యము పాపము రెండు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవే, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినవి కాదు. సో మీరు పుణ్యం చేసిన పుణ్యం చేస్తే నరకాలు, పుణ్యం చేస్తే స్వర్గలోకాలు, పైన బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళొచ్చు, అవి పై లోకాలు. పాపం చేస్తే కింది లోకాలు, పాతాళ లోకం వరకు వెళ్తారు. సో ఇక్కడే ఈ 14 ప్లానెట్ సిస్టంలోనే ఉంటారు. ఇది మన బ్రహ్మాండమే. ఈ బ్రహ్మాండం దాటితేనే ఆధ్యాత్మిక ప్రపంచం వస్తుంది. ఇప్పుడు గోలోకం అన్నారండి మీరు, గోలోకము వైకుంఠము ఇక్కడ కొంచెం మోక్షం అంటారు. కైలాసం ఒక్క నిమిషం, సో ఇక్కడ చెప్తామా, కైలాసం భూలోకంలోనే ఉంది కదా మరి? కాదు ఒక్క నిమిషం చెప్తానండి. సో నేనేం చెప్పాను, ఇప్పుడు మన బ్రహ్మాండం ఉంది. బాల్గోవింద్ ప్రభు, సారీ డిస్టర్బ్ చేసింది, కానీ అదేమన్నా తీసుకురాగలుగుతారా పిక్చర్ ని? నేను చేయమంటారా ఏమన్నా? లాస్ట్ టైం మీరు పవర్ పాయింట్ లో చూపించారు కదా అది, సో అందరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ తర్వాత సూర్యనారాయణ గారు మీరు అడిగిన దాని ప్రకారము మనము స్వర్గాలు నరకాలు అంటున్నాం కదా, మనము ఇప్పుడు వైకుంఠం కూడా ఒక్కటి కాదు. వైకుంఠం అనేది మన గ్యాలక్సీ, దానిలో ఎన్నెన్నో ప్లానెట్స్ ఉన్నాయి. వైకుంఠ లోకాలు, వైకుంఠం అనేది ఒక్కటి కాదు, వైకుంఠ లోకాలు. అలానే స్వర్గము ఒకటి కాదు, స్వర్గము కూడా చాలా చాలా ఉన్నాయి స్వర్గాలు. నరకాలు కూడా ఒక్కటి కాదు, నరకాలు కూడా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి కాబట్టి ఈచ్ బ్రహ్మాండంలో ఒక స్వర్గం ఉంది. అట్లనే కాదు, అంటే అది ఒక్కటే కాదు అని అంటున్నాను అంతే నేను. అది ఓకే. ఇప్పుడు బాల్గోవింద్ ప్రభు గారు పిక్చర్ తీసుకొచ్చారు చూడండి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇంతసేపు మనం మాట్లాడుకుంది నా కర్సర్ కనపడుతుందా? కంప్యూటర్ కర్సర్ కనపడుతుంది కదా, అది కొంచెం ఏమన్నా వైడ్ చేయగలుగుతారా అండి? ఇంకా జూమ్ చేయడం గానీ వైడ్ గానీ ఇంతగానే ఎక్కువ వచ్చేయట్లేదు లేదా? ఓకే, ఇది యూనివర్స్ ఉంది కదా, ఈ ఎగ్, దీని అంటే బ్రహ్మ అండం. ఇది అండం అంటే బ్రహ్మాండం, పెద్ద ఎగ్ అన్నమాట. ఈ పెద్ద ఎగ్ లో ఇక్కడ విష్ణు ఉన్నాడు, విష్ణు పడుకొని ఉన్నాడు. ఈ విష్ణువు నాభిలో నుంచి ఒక తామర వచ్చింది ఇలా, ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు. ఈ తామరలో నాభిలోంచి పుట్టింది బ్రహ్మ. ఈ బ్రహ్మకి విష్ణు యొక్క నాభికి మధ్యలో 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో ఒకటి 3వది స్వర్గలోకం. మనం పుణ్యాలు చేసి ఇక్కడ భూలోకంలో ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ నుంచి పుణ్యాలు చేస్తే ఈ స్వర్గలోకం వెళ్తాం. అయిపోగానే మళ్ళీ భూలోకం వచ్చేస్తాం. పాపం ఎక్కువైతే పాతాళ లోకాలు వెళ్తాం, పాపం అయిపోగానే మళ్ళీ భూలోకం వస్తాం. సో భూలోకం నుంచి లైకే కర్మభూమి అన్నమాట. ఇది ఇక్కడ కర్మలను బట్టి పుణ్యకర్మ అయితే పైకి, పాపకర్మ అయితే కిందికి. ఏ కర్మ లేకుండా అకర్మ అంటాం. భక్తి చేస్తే గోలోకం పైకి వెళ్ళిపోతాం, వైకుంఠం వెళ్ళిపోతాం. కైలాసం కానీ వైకుంఠం కానీ గోలోకం కానీ వెళ్తాం. అది మోక్షం అంటారండి, మోక్షం అనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మధ్యలో ఉన్నది బ్రహ్మలోకం. ఎక్కడండి? ఇది బ్రహ్మలోకం ఇక్కడే ఉంది. ఈ బ్రహ్మాండంలో 1 యూనివర్స్ లోనే ఉంది. అది భౌతిక ప్రపంచమే. ఇది అంతవరకు ఇక్కడ వరకు ఈ గ్రీన్ అంతా భౌతిక ప్రపంచమే. ఈ విష్ణు ఉన్నాడు చూసారా, ఇదంతా భౌతిక ప్రపంచం. మరి శివుడి ప్రపంచం ఎక్కడ ఉందండి? ఇక్కడ బ్రహ్మజ్యోతి పైన ఉంది చూసారా, ఇది చూసారా, ఇది కైలాసం. ఈ కైలాసం వైకుంఠం. ఈ వైకుంఠంలో అన్లిమిటెడ్ ప్లానెట్స్ ఉంటాయి. ఇక్కడ సో మెనీ ప్లానెట్స్. ఈ రౌండ్స్ అని ఈ మినికి ప్లానెట్ అన్ని కూడా వైకుంఠ ప్లానెట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లానెట్. అది ఇది దాటితే పైన గోలోకం, ఇక్కడ గోలోక ప్లానెట్. ఇప్పుడు శివలోకం నుంచి కూడా మళ్ళీ వెనక్కి వస్తామా? వైకుంఠంలోకి వెళ్తే రాం, శివలోకం నుంచి కూడా రాం. వైకుంఠంలో
యా వైకుంఠ లోకం, అది కూడా వైకుంఠం. ఇక్కడ అంతా వైకుంఠ లోకం, ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచమే. ఇక్కడ బ్రహ్మజ్యోతి పైన అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం. ఇంకా అది పోతే వెనక్కి రారండి అంతేనా? అది వెళ్తే ఇంకా వెనక్కి రారు, అక్కడికి వెళ్తే వెనక్కి రారు అంటే గుర్తుపెట్టుకోండి, మీకు రావాలంటే రావచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈవెన్ గోలోకం వెళ్ళినా కూడా మీరు మళ్ళీ రాగలరు, మీకు ఫ్రీడమ్ అయితే ఎప్పుడు ఉంటుంది, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇంత అనుభవించిన తర్వాత మళ్ళీ రావని ఐడియా. ఓం గారు ఈ స్లైడ్ కొద్దిగా పంపించగలరా అండి? ఏది ఇప్పుడే పెట్టానండి, మన గ్రూప్ లో పెట్టేశాను. మళ్ళీ అంత ముందు పెట్టాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో ఇది ఎక్కడంటే బ్రహ్మ సంహిత అని ఒక బుక్ ఉంది, బ్రహ్మ రాశాడు. ఆ బుక్ లో ఈ డిస్క్రిప్షన్ అంతా ఉందన్నమాట. అది కూడా లింక్ పెట్టానండి, ఇప్పుడే పెట్టాను. పెట్టారు కదా, ఓకే. సో ఆ డిస్క్రిప్షన్ బట్టి ఆయన వేస్తున్నారు, ఫోటో తీశాడు. సారీ మీ అందరికి అది ఇప్పుడు అంటే ఈ పిక్చర్ అంతా క్వాలిటీ లేదు, మీకు మంచి క్వాలిటీ ఉన్న పిక్చర్ కూడా పంపిస్తాను. నా దగ్గర ఉంది, వేరే దగ్గర ఎక్కడో. చాలండి, అవి చెప్పారు కదా ఈ తాడు పట్టుకుంటూ వెళ్ళిపోతామని. థ్యాంక్స్ అండి, చాలా గ్రేట్ అండి, బాగుంది. వెళ్ళిపోతారు మీరు. హరే 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 రామ గొప్పనే అండి. చాలా బాగుంది. విష్ణువు కన్నా శివుడు గొప్ప అని అంటే ఇప్పుడు విష్ణువు ఇక్కడ ఉన్నారు, మనకి శివుడు అక్కడ భూలోకంలో అక్కడ ఉన్నారు కదా, మరి బ్రహ్మజ్యోతి అక్కడ ఉన్నారు కదా శివుడు. ఓకే మీకు కన్ఫ్యూజన్ చెప్పనా? ఓకే, ఈ విష్ణు ఇక్కడ ఉన్నాడు చూసారా, ఈ విష్ణు ఏంటంటే టెంపరీ. ఇక్కడ విష్ణువులు ముగ్గురు వాణి, ఈ విష్ణువు టెంపరీ. వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంతో టచ్ లో ఉండరు, వీళ్ళు టచ్ అవర్ భౌతిక ప్రపంచంతో. వీళ్ళు జస్ట్ పని అంతే, అంతేకాని ఇక్కడ వైకుంఠంలో ఉన్నారు కదండి, ఉంటారు వాళ్ళు. యా ఇప్పుడు వైకుంఠంలోనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనకు అర్థం అవడానికి చూపించారు. ఇక్కడ విష్ణు ఇక్కడ ఉండి ఆయన పని చేసుకుని వెళ్ళిపోతారు. ఆయన దే డోంట్ బి హియర్, దే ఆర్ నాట్ ది ఈ భౌతిక ప్రపంచం యొక్క వాసులు కాదు వాళ్ళు వైకుంఠ వాసులు. పని చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు. వచ్చేసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ పని ఏంటి, అక్కడ క్రియేషన్ చేయడం, వెళ్ళిపోతాం. అసలంటూ ఉండేది వైకుంఠంలో వాళ్ళు. వస్తే కనుక శివుడు వస్తాడు, ఎందుకంటే ఈ దుర్గా పార్వతి ఇక్కడే ఉంటుంది కాబట్టి శివ వస్తాడు భౌతిక ప్రపంచంలో. కానీ వీళ్ళు దే డోంట్ బి స్టేయింగ్ హియర్. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకం వెళ్దామని ఉందండి. పుణ్యాలు చేయాలి. ఏమండి సర్వదేవతలు కొలిచే వాళ్ళందరూ స్వామి, అందరూ దేవుళ్ళు ఒకటే అనుకొని ఇప్పుడు విష్ణు శివుడు అందరిని పూజిస్తాము. ఇప్పుడు శివుడిని పూజించే వాళ్ళు కైలాసానికి అంటున్నారు, రాముడిని పూజించే వాళ్ళు అదే విష్ణులోకం అని అంటున్నారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే, నేను అందరిని పూజిస్తాను అనుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి, ఒకే చోట ఉంటారా? అంటే సుశీల గారు, అంటే మీరు పూజించటము అని అన్నారు, కానీ ఆ పూజించటం అనేది కూడా ఏంటి అనేది ముందు టాపిక్లలో అంటే బాలగోవింద్ ప్రభు గారు చెప్తారు. కానీ అంటే ఇప్పుడు మనం పూజించడం అంటే మన మనసులో అనుకోవడము, మనము యాక్షన్స్ చేయడము, మనము జీవితం అంతా దానికి దారబోయడము, అలా అంటే రకరకాల ఆస్పెక్ట్స్ లో ఉంటాయి అది పూజ చేయడము. నెక్టర్ ఆఫ్ డివోషన్ అని అదొక సెపరేట్ పుస్తకంలో రకరకాల భక్తులు రకరకాల లెవెల్లో చెప్పబడి ఉంటాయి. అది అంటే ఇది అంతా ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీ అందరికి నాకు ఒక దేవుడు అని ఏం లేదండి. ఇప్పుడు మీరు అడిగేటివన్నీ చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఇష్టమే శివుడు, అన్ని దేవుళ్ళని పూజించుకుంటాము. ఒక్క నిమిషం, మీరు బాలగోవింద ప్రభు గారికి మీరు అన్నిటిని పూజిస్తే ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. వెరీ సింపుల్. బాలగోవింద ప్రభు గారికి నమస్కారం అండి. అప్పుడు ఇందులో 80% అట్లానే చేసేవాళ్ళేనండి అందరూ. ఒక్క నిమిషం అండి, సుశీల గారి క్వశ్చన్ అండి ఒక్కటి. సుశీల గారిది అయిపోయిందండి. నా పేరు జ్యోతి, నా క్వశ్చన్ ఒకటండి. చెప్తున్నారుగా. ఓకే, జ్యోతి గారు ప్రొసీడ్ అండి. ప్రభు, నా క్వశ్చన్ ఏంటంటే, రామావతారంలో ఆ అవతారం మొత్తాన్ని ఆయన పుట్టినప్పటి నుంచి చివరి వరకు గమనించితే ఆయన ప్రతి శుభకార్యం గాని ఏది చేసినా కూడాను ఆయన శివుణ్ణి
పూజించకుండా ఏది చేయలేదండి. చివరికి ఆయన పెళ్లి సమయంలో కూడాను శివుడు మారువేషం అని మన పదాలలో అంటున్నామండి, ఆయన వచ్చి ఆయన ఆశీర్వాదం పొందిన తర్వాతనే పెళ్లి జరిగింది సీతాదేవి అమ్మవారితో. దీన్ని బట్టి వాళ్ళల్లో ఏమీ తేడా, పెద్ద చిన్న తేడా లేవు. మనం మనం మనుషులుగా ఉండి మనం మనుష్య భాషలో మనం ఆయన గొప్ప దేవుడు ఈయన చిన్న దేవుడు అని అనుకోవటమేనని నా ఉద్దేశం అండి. అంతేనంటారండి? మీ ఉద్దేశం అది. నాకు ఉద్దేశం, ప్రతి ఒక్కరికి ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనందరం అవునండి, శాస్త్రం అనేది ఒకటి మనందరికీ. అదేనండి శాస్త్రం ప్రకారం. కోర్టులోకి వెళ్తామండి, ఇద్దరు లాయర్లు ఉంటారు, ఇద్దరు ఉద్దేశాలు ఉంటాయి. జడ్జి ఏం చేయాలి? శాస్త్రం రాజ్యాంగం చేసి ముందు పెట్టేసి ఈ ఉద్దేశం ఇది, ఈ ఉద్దేశం ఇది అని చెప్పి ఆయన ఇద్దరి ఉద్దేశాలు బట్టి ఒక డాక్యుమెంట్ రాస్తాడు. ఎలాగా? స్క్రిప్చర్ను బట్టి రాస్తాడు. సో మనకి భగవద్గీత ఒక స్క్రిప్చర్ ఉంది, దాంట్లో క్లియర్ గా చెప్తుంది మీ ఉద్దేశమే అన్నారు. కానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారా? ఏ బుక్ లో, ఏ స్కూల్లో? బుక్ లో చదవలేదండి, విజువల్స్ ద్వారా చూసిన దాన్ని బట్టి. ప్లస్ ఎక్కడ చెప్పినా అది మన ఇష్టం, అది మనకు లైకింగ్ ఉంది కాబట్టి మన లైకింగ్ ప్రకారం మార్చుకుంటాం, అంతేగాని మనం ఏ శాస్త్రాన్ని ఫాలో అవ్వట్లా. ఇప్పుడు మీరు ఇవన్నీ రాసిన పుస్తకం ఏదైనా ఉందా అండి? ఏది? ఇప్పుడు ఈ చూపించిన బ్రహ్మ సంహిత పెట్టారు, రోజు పెట్టారు, బుక్ పెట్టారు, అది లింక్ పెట్టారు. బ్రహ్మ సంహిత ఒక పుస్తకం ఉంది, బ్రహ్మ రాసినటువంటి పుస్తకం బ్రహ్మ సంహిత. సో సూర్యనారాయణ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి, సూర్యనారాయణ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మనకు ప్రభుజీ లాస్ట్ 2 నెలల్లో చెప్పినవన్నీ ఏంటంటే రకరకాల పుస్తకాల నుంచి సంభాషణలు రాసినవన్నీ కలిపి మనకందరికి ఒక అంటే అర్థం అవడానికి ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నారు. ఇవన్నీ ఒక 8-10 క్లాసులు. దీనికి మూలంగా భగవద్గీత. కాకపోతే మనకు చెప్పేటివన్నీ దానిలో డైరెక్ట్ గా అర్థం కావలేవు కాబట్టి, అంటే ప్రొఫెసర్లు ఏ విధంగా అయితే అంత చదివి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి నుంచి లింకులు చేసి చెప్తారో, భగవద్గీత మనకు మూలము. కానీ దాని కింద భాగవతము, చైతన్య చరితామృతము, బ్రహ్మ సంహిత, ఇంకా వేరే రకరకాల పుస్తకాల నుంచి అన్ని లింక్ అయి ఉంటాయి. అవన్నీ కలిపి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నిటికీ మీకు vedabase.com అని మీకు ఒక లింక్ పెట్టాను. దానిలో అన్ని పుస్తకాలు మీకు ఫ్రీగా ఆన్లైన్ లో ఉన్నాయి. కాకపోతే మీరు చదవాలి. తెలుగు కావాలంటే చెప్పండి నాకు, నేను తెలుగు కూడా మాకు ప్రచురణలో ఉన్నాయి. మీకు కావాలంటే హార్డ్ కాపీస్ నేను తెప్పించి పెడతాను మీకు తెలుగు కావాలంటే. అన్ని కలిపి ఒక పుస్తకం రాసింది ఎవరన్నా ఉందా అండి? లేదు. కాకపోతే మీకు కొంచెం చిన్న పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు బియాండ్ బర్త్ అండ్ డెత్ అని, గోయింగ్ టు అదర్ ప్లానెట్స్ అని, అంటే ఒకటే సీక్వెన్స్ లో లేదు. కాకపోతే అట్లా కొన్ని టాపిక్స్ లాగా చిన్న పుస్తకాలు ఉన్నాయి. మేబీ బాల్గోవింద్ ప్రభుని అడుగుదాం, ఏమన్నా ఇట్లాంటి ఇంట్రడక్షన్ లాగా ఏమన్నా ఎక్కడ తారసపడ్డారా అని ఏమన్నా. అంటే ఈ లోకాల గురించి తెలుసుకుందామని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ లోకాలు డివిజన్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎప్పుడు వినంది అనమాట అది. ఇట్స్ చాలా ఇది ఎంత బాగుందండి. స్వర్గానికి ఎప్పుడు స్వర్గం వైకుంఠం రెండు ఒకటే అనుకున్నామండి. So I've been waiting for my turn. Who is this? This is Malika. Oh, okay, yeah. That was my next question. But do you want to go ahead and ask your question, or do you want me to ask here? I can go ahead. Okay, so, please. I know I've been hearing all of this about hell and heaven, and there are some people who say that hell and heaven is on earth. While we are here, we go through it all, and there's not so much of afterlife. So there's again a lot of a lot of information and misinformation. So at this point, I've decided just to focus while I'm on this earth instead of afterlife, because that's not something I would know, and I'm only relying on scriptures. And that said, people, I hear a lot of even Bhagavad Gita, it says to let go. So when you when they say let go, but nobody shows you how to let go, or what's the process to let go, whether it's pain, suffering, memories, something somebody has done to you, but the ones, so that's where I'm coming from, when you let go. And Malika, what is your last name? Muchrajan. I'm sorry?
Raju. Oh, okay, very nice. Yeah, so I think let Balgovind Prabhu answer, but I think, maybe, I can also, offline we can talk a lot more. So on, what's the process of, letting go of pain, suffering, memories. And even without your knowledge, you actually are doing it. So, if you recall, like, when you were a, kid of like, below high school or, below, elementary school, what you were holding on and now you don't hold on to those, right? So it's just, I think, improving and being more aware. And what is that awareness and how do you inculcate and practice? I think that's what we are all doing here. And, I can give, my own personal examples, some severe, like, pain, suffering, how I was able to successfully let go and, where I am currently. And it's all, again, a result of, really broadening our knowledge and awareness. Knowledge of science, social, physics, maths, spirituality, all of them. Knowledge is not just one, but it's a, knowledge of, our life and, our wherever we are living. So, but I think offline, I can share at least my personal aspects, but I'll also ask, Balgovind Das to share, his views. Sure. And what is your name? Om Maduri. I'm hosting here, and offline, if you can talk to anybody you are, and they can give my number. I'm also part of the group. Are you in that group, Malika? WhatsApp group? There are a couple groups. I don't know which one you're talking about. Okay, I mean, there is a dedicated group. So I announced anybody who is not in the dedicated group for this session. So please join. So offline, there may be some additional information be shared, So go ahead, Balgovind Prabhu. Do you want to answer the question? I hope I don't. Can you please pick a question? Answer question. Yeah, so we are two-part question. So one is, lot of things are talked about, to let go of, pain, suffering, memories, bad memories. So, but nobody has told what is the process and how to let it go. And the second second part of the question is, yeah, there's a lot of confusion out there. So, the heaven and earth is right on this, earth, where the time where we are living on. And some say it's in the earthly planet, some say it's like, somewhere else. So it's all very confusing. Instead, she wanted to just, focus on like, what she knows and then practice on that, Since I'm already here, I'm in a conscious state on this earth, right? Once I die or in my past life, I don't know those two. This is something I'm here, I already know. I don't want to say present, but it is kind of like a present, right? In between past and the next life, if there is. So I this is just me. I personally decided just to focus now because there's a lot of contradiction between Vishnu, Shiva, hell, heaven, different levels. So to stay away from the confusion for myself, I just decided to focus now. Were you there from the beginning of the class? Yes, but I don't quite understand the whole lot of words. You there on all the classes? Oh no, this is my first session. Oh, okay. That solves all the problems. Yeah, we have. Yeah. So we talked, last almost like 8 sessions or so, 7 or 8 sessions. Yeah, so yeah, maybe whoever you are like close to, they can give you a little bit of fill you in, or maybe I can talk to you offline and I can fill you in. Offline. Yeah, sure, Malika. But anyway, let Balgovind Prabhu at least answer, very little bit like, direct question, right? So there's a lot of confusion, why bother past, why bother future? First of all, there is no confusion if you hear from the beginning. And if you want to hear, I'll have a YouTube channel. There are some videos where I have talked all those in this session. If you have time, you can go through them. Systematically, we have explained. So you can hear to them, first thing. Next, there is no confusion. Seriously, there is no confusion. It's only lack of knowledge, that's all. It's not that we cannot understand something like, it's very mysterious. Well, I don't know whether I can understand or not. No, it's not like that. We all can understand, especially you can understand. And it's only a matter of studying in an order. Just like if you're reading a textbook, you have to go in an order. That is very, very important.
So if you read it in an order and study in order, you will definitely understand. There is no confusion at all. That's the first thing. How to let go the pain? Pain is on the bodily level. So in that one of the sessions we described that when we addressing a human being is not a body. It's a soul. The soul is living in the body. So pain is on the bodily level. So the intensity of the pain depends on your attachment to your body. It's a very high level answer I am giving, or even low level in the sense in a very deeper and answer I am giving. I am not this body, I am spirit soul. But that's why I say that this is my body. I never say I body. Isn't it? We never say I body, I head, I leg, we never say. We say my body, means you are different from your body. So the pain and pleasure are connected to the body, not to the soul. It's my pleasure. You never say I pleasure. It's my pain. That means you are different from your pain. You are different from your pleasure. You are different from your mind. You say my intelligence. You are different from your intelligence. You are completely aloof from whatever you are saying. That means that soul. So how much attachment you have, how much attached to your body you are, that much pain is there. If you are 10% detached, the 10% is reduced. If you are 50% detached from your body, even though you are living in this body, with your understanding, basic understanding, if you are detached from that body, that much only pain left. So there is a person, is completely on the spiritual platform. He operated himself without using any anesthesia. He just cut open his body. Because he was completely on the spiritual platform. So even though he is in the same body, but he cut his body, he didn't pain, he didn't cry. Wow, no, nothing. He just simply, cut chase. That means what? His attachment is zero. Zero attachment. So that level is there. So first thing is we have to understand that in a order. When we say that when I am, means what is that I am? We have to understand that. Then it solves all the problems. That is a fundamental question in the spirituality. Who you are, that is the question. Who God is, and what is the relationship with God? These are the three basic questions. If we understand and answer them, then rest will be very clear. No confusion at all. Zero confusion. It's only problem, we heard different things and different places and different times. It's all chaos. Isn't it? We heard different people, some grandma said something, father said something, mother said somebody else said something. In this way, different people told different things at different times in a different order. It's a big chaos. This is spiritual science. It's not an ordinary science. Definitely, it's a tough thing. But if you study under a guru, having a textbook and studying under a guru, everything will be clear, crystal clear. Nothing to worry at all. You join today, but if you are interested, yes, definitely, Om Prabhu can help you. Me also can help you. I can share some videos. If you have time, you can go through the videos. You will get all the information. If you get some doubts, you can come back to me, or you can come back to go to Om Prabhu also. Does that make sense? Yes, I mean, I already I get those thoughts where the body and the soul are separate. The soul has the body. This is the thought that I had. The soul has the body does not have the soul. Exactly. Did I have Guru? Did I see a video? Did somebody tell me that? No, it just came to me. So when I get these thoughts, when I get these proverbs, sayings, on a higher level, I know that there is something there guiding me. That much I know. I mean, I'm not going to give you a whole lot of background about me, but a little bit about it. Growing up here, I didn't know gods. I mean, to some level, I had no bond with any of the gods.
or my favorite god, whatever. But overnight, I started getting dreams about Shiva, and lately, especially lately, a lot of intellectual thoughts, soul, body. Just like yesterday, I mean, I'm just doing a normal house chore, and when I closed the door, right, there's a thought that came to me. There's always something on the other side of the door. Now it's just the door, but why am I getting this thought on a higher level? Do you get what I'm saying? Yeah. So I get what you're saying. To get to what you're saying, my question always has been, what's the process to get there? Like, how do you eliminate this chaos, this everyday things that you go through, see? I mean, I can't stand when somebody's doing wrong and lying, you know what I mean? Like, how do you just ignore that? Get there. And maybe because I see that there, that destination. To me, all of this is like, oh, you shouldn't do that to get there. You should do the right thing to get there. That's maybe the fight that I have within me. So yeah, that's for that, what you have to do is you have to get the knowledge proper knowledge in a proper way from a proper person. Yes. Because mind is a very tricky. It tricks you so many ways. Yes. So that's why. Yeah. I'm asking you this question because all these years I just kept hearing, oh, you just let go, you ignore, I'm like, but nobody tells you how. And Malika, I don't know have words, if I don't know what's your age or, what you do currently, but, the kind of questions you asked and in front of such a group, I as I said, like, I don't know how do I say this, but we really, really appreciate it because you are a role model to ask such questions. And many of our kids, including, my daughter, I have a 29-year-old daughter, and same thing. So they don't come forward, they don't ask, but they have, many things going on in their mind. So first of all, 100% or even 200%, we appreciate, you asking and coming forward. And secondly, I think many of them, are asking questions, but I think you are the only one, you actually shared some realizations. So it's not normal that you are able to get such, without, hearing or without, experiencing here and there, you are experiencing such, 2 examples you shared. So again, that's not normal. So in the spiritual path, the age and, those things doesn't matter. We don't know who is where in the journey of your spirituality. A 5-year-old can be, almost close to, reaching, the destiny. And, a person taking, millions of births is not even, at a starting point. So the scale in the spiritual journey, the distance in the spiritual journey is independent of, material scales and material boundaries we have. So I got your phone number. I'll talk to you offline. So really, really appreciate, asking, such wonderful questions. Thank you. And that's why I don't label, especially with my experiences, I didn't label God, whether it's Shiva, Vishnu, whatever. Based on my experiences, I know it's a higher power energy. That's how I started to look at it. Yeah. And what I've also noticed is when I hear a guru speaking, I don't have a set guru. That's one thing, of course. Living here, it's kind of hard you have a cultural difference to find somebody. And then I know that whatever they're saying, even before I watch the video or I come across, I've already had that realization. How? I don't know. Did I read a book? No. But to have that explanation and the process is what I am looking for. Yeah, perfect. And again, I take this opportunity, for, Suranarayana Garu, Prabhavati Garu, Ramakrishna, everybody. So it is their wish, their desire, and, it all came together because of their desire. And, even if one person, one such soul is connected, I think Balgovind Prabhu, many times he repeated, that's all it is really. Even if one person gets that connection, we are all blessed and, our mission is accomplished. So this is really, the process we are all going through. So I would like, to ask, Suranarayana Garu or anybody if they want to say anything, because you really, brought up a really a good discussion,
Yep. Suryanarayan garu, anything you want to say, Andy? I'm sorry, I don't have any knowledge at all. You know, I'm a kindergarten student. Sure, Andy. Okay, thank you. No, Mallika, thank you very much, Andy. You came out and asked. But at this time, what I request is you explore more. You talk to Om Garu and Balgavin Das Garu, Prabhu Garu. They will explain you. Don't stop here. No, I'm definitely not stopping. That's for sure, because it's not something I'm egoistic or pride about in a wrong way, but over years, a lot of people said there's a lot of intellectuality with you, and I can sense the spirituality within me. So that's something I definitely want to explore. However, there's a lot of information. You know what I mean? I agree. And another thing is, when people are brought up or grew up only in one set of the area, whether it's the religion, culture, everything, you only can, it's easier. You understand, you focus, maybe you don't even think, you just follow, right? But when you see the world, different cultures and religions, you have a lot of questions now, because this religion says that, or well, if this is this, then why is this that way? You know what I mean? And then that's where a lot of information, a lot of questions come in. It's kind of hard to just follow one. However, like I said, with my experience with having a lot of dreams with Shiva dancing, when I didn't even have any knowledge of Shiva, right? I know who he is, that's it. I've seen a picture, but to have him come dance, dance the way he did, I even talked to Shanmukha Sharma, the Guruji, and he, at that time, I was like, what's going on? And he even said, that's something you shouldn't even have to be scared of. So that's where it's kind of all started for me back in 2007. Yep. So that's where I am now. So. Thank you, Mallika. So again, let's just wrap your conversation in the interest of time. So this Gyana Mandir, which you see the, project, some videos are being run. So the goal of that is really, to share this knowledge, bring people like you and us, onto the platform, help discuss, help get the answers, and get the right answers, so they can plan what they need to do in the available time. So thank you. So let's wrap up with that particular conversation. I'm sorry. Lakshmi Nandi. Yeah, Lakshmi garu cheppandi. అదే నేను పోస్ట్ చేశాను కదా, దాని గురించి కొంచెం మాట్లాడతారేమో అని. Yeah, sure అండి, sure. Okay. సో Balgavin Prabhu, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి లక్ష్మి గారు పోస్ట్ చేశారు కదా, అదే మన భగవద్గీతలు వేరే భగవద్గీత మన గ్రూప్ లో పోస్ట్ చేశారు కదా, సో వేరే భగవద్గీతలలో వేరే రకంగా కొంచెం చెప్పబడి ఉంది. సో దాని గురించి కొంచెం డిస్కషన్ లాగేమన్నా. సో ఆ తర్వాత మనకి ఇప్పుడు 2.5 hours అయిందండి స్టార్ట్ చేసి. సో ఐ థింక్ మన క్లాస్ ఎండ్ అయిపోయింది. ఎవరైనా మీరు డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అవ్వచ్చు. మేము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కంటిన్యూ చేద్దాము, ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు. బట్ క్లాస్ మాత్రం అయిపోయింది. సో ఎనీబడి వాంట్ టు డ్రాప్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండి. ఒక్క క్వశ్చన్ అండి. ఐ థింక్ ప్రభుజీ గారు ఎక్స్ప్లెయిన్స్ ఫాస్ట్ గా చెప్పేస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు అయిన పోతే చాలా పుణ్యవంతులు వైకుంఠానికి చేరుతారు అది దాన్ని అంటారు. ఇది ట్రూ అండి? Balgavin Prabhu, వెళ్ళిపోతారు అని అంటారు. సుశీల గారు, Balgavin Prabhu జస్ట్ తల ఊపి ఎస్ అని అన్నాడు. ఇది కేవలము సమయం వల్ల దాని మీద మళ్ళా సెపరేట్ గా ఒక టాపిక్ మాట్లాడుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని మనం బయట ఎలా వింటామో ఒక సెపరేట్ సెషన్ చేస్తారు మా దగ్గర, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని. అది వింటే చాలా మంది భయపడతారు. భయపడాల్సిన విషయం కాదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఇంపార్టెంట్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా అంత ఇంపార్టెంట్. సో అలా చాలా వాటి గురించి మాట్లాడుకోవచ్చు. అంటే మనం మాట్లాడుకోవడం కాదు, మన భగవద్గీత భాగవతం నుంచి తీసుకొని చెప్పబడినవి ఉన్నాయి అవి. అది కూడా మీకు లాస్ట్ 17వ చాప్టర్ లో చాలా శ్లోకాలు ఉన్నాయి, వాటిల్లో మీకు కావాలంటే చదువుకోవచ్చు. సరే అండి, మంచిది. Mallika, how did you connect here? I said email. I still am wondering how I got this email. I don't know, and I feel like it's probably meant to be, but
I randomly got an email from Om Balaji Temple, and I don't even know if I've ever been there or anything. No. Did you participate in any events, Mallika? Actually, Mallika garu, I think you participate last week in the Hanuman Chalisa, I believe. Right, that's how I even joined that Yeah, class. I know. So what I'm You are saying the is, one. You are the one asked about the Hanuman Chalisa in English, I think. right, but what I'm saying is all of those events are in one email, and I don't even know how I got that email. Okay, got it. Malika, where do you live? I live in California. Oh, okay. Very nice, Mallika. That is a good, I like your openness. This is how the kids has to learn, in this country. Like they need to know all this too. Oh, God is directing you. Yeah, I know. It's it's a good opportunity for you. You can just, I can't say any words. Yeah. So Balgovind Prabhu, can you just talk a little bit about that question in the group? There are many Bhagavad Gitas, and one of them, was like, explaining slightly differently. Yeah. So manam already, as I said earlier, so there are two kinds of people. One kind of people, they think that God is formless. God is light. That's all. God means nothing more than light. The Bhagavad Gita written by or translated by the person who thinks that God is light. Krishna is light, Shiva is light, Vishnu is light, everybody is light. All of them came from light, they are going to the light. That is their understanding. In that context or in that understanding, he wrote it. You take the same sloka, go to vedabase.com, there is a Bhagavad Gita, same number, and you try to read it. Compare those slokas, you will understand. That the vedabase.com Bhagavad Gita will give more information, clear information, understandable information, and relatable information. It's a relatable. You can compare. యా అంటే మీరు లాస్ట్ టైం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు క్లియర్ గా చెప్పారండి డిఫరెన్స్. సమ్ పీపుల్ ఇన్ ద సౌత్ దే బిలీవ్ దట్ వే అండ్ ఇన్ ద నార్త్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద సోల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ బాడీ ఫామ్ అని చెప్పి అట్లా చెప్పారు మీరు. అది అర్థమైంది. కానీ నాకు నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది ఏంటంటే, ఈ భగవద్గీత చదివినప్పుడు ఆ ఒక్క శ్లోకాలోనే కాదు, చాలా వాటిల్లో చాలా శ్లోకాలు ఉన్నాయి అలా. నాలో చేరగలిగిన లైక్ క్వాలిఫికేషన్ లాగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భగవంతుడు. వెరీ సింపుల్ అమ్మా, అక్కడ మీరు పెద్ద కన్ఫ్యూజన్ అవ్వాల్సింది ఏం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను ఆత్మను పరమాత్మలో కలిసిపోతాను, నాలో చేరుకుంటే అదే ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. సో అది మనసులో బాగా పడిపోయి మీరు చెప్పింది యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమైందండి. కొంచెం కాదు, చాలా కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. యా, ఇట్ టేక్స్ లైఫ్ టైమ్స్, నాట్ వన్ లైఫ్ టైమ్. I'm telling you, it's not one lifetime. You may have to take multiple lifetimes. I don't know why you are here. Mari, how can we accept which is more right? Adi nenu. That's why you need some cleansing is needed. You need some cleansing. అంటే ఏంటి, మన హృదయంలో ఉన్న పొరలు తగ్గాలి. లేయర్స్ ఉన్నాయి, చాలా లేయర్స్ అండ్ లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ తగ్గాలి. అంటే you need some bath. You need some. నేనేమనుకున్నానంటే లైక్ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ అనుకున్నాను, లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నట్టుగా. అట్లా కరెక్టే, అది మీరు అన్నట్టుగా ఇట్స్ డిఫరెంట్ బిలీఫ్ సిస్టమే. బట్ మీరు భగవంతుని ఒక వ్యక్తిగా రిలేట్ చేసినట్టుగా శక్తిగా రిలేట్ చేయలేరు మీరు. నేను శక్తిగా అంటే లైక్ ఐ టేక్ హిమ్ యాజ్ ద సుప్రీం పవర్ ఆఫ్ this universe. You are taking him as a power, but you are not taking him as a person. That is a different. Rest of the people ఏమనుకుంటున్నారు, భగవంతుడు అంటే ఒక పవర్, ఒక ఇంపర్సనల్ అవ్యక్తమైనటువంటి పర్సన్, ఒక పవర్ అంతే.
కానీ ఈ భగవద్గీత భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తి. ఫామ్ ఉంది. He could be a person. He also could be a person who has the power of this creating this universe and ruling this universe kada. Exactly. That is the start with a person. Okay. You give all the energies, creating power, all the powers you can give it to him. It's more relatable than some just power is there. In that power from somebody is dropping out as a farm and again going back as a farmless. That doesn't make any sense for me. Okay, but there is a question, Andy. How can we think that there is a certain form to that God? Like Ammai Mallika adiginattu, I can't take that he is only because in this form. That person himself telling. Why you have to accept it? That person is telling. That's why you have to accept it. ఎవరు బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పినట్ట మీరు అనేది? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఓ కృష్ణుడు చెప్పాడు. That's what Bhagavad Gita. Why are we reading Bhagavad Gita? Even right. That person, he said, right? You reading Bhagavad Gita, you bring that Bhagavad Gita. I'll show you some slokas. I'll compare the slokas with 2 Bhagavad Gitas. Krishna is telling, Aham Sarvasya Prabhava. Go to 7:7. 7th chapter, 7th sloka. Krishna is telling, I am Sarvasya Prabhava. I am greater than everybody, anybody. Nobody is equal to me. He's clearly giving that answer, statement. That we can understand. Okay. Plain language. You don't need a Sanskrit. You don't need anything. You don't have to think about it. So one person said that I am so and so. So then you have trust to. Then if you are trusting Bhagavad Gita, if you are reading Bhagavad Gita, you have to trust the author of the Bhagavad Gita. When he is writing, he is trust Bhagavad Gita. I trust Bhagavad Gita because of the explanation that is there. It is beautiful. The way it says that, final, your ultimate destination is here. Because, you go through all that but he did roller not say that. That's what is. That is his interpretation. He did not say that. Krishna, nowhere he said that you will come and you will merge me అని చెప్పి ఎక్కడ చెప్పాల. నాలో చేరమని ఎక్కడ చెప్పాల. నాలో అని ఎక్కడ ఉండదు. మేము చదివిన దాంట్లో అలా చెప్పారు. అందుకని that's problem. Luckily you got here now. Krishna is saving you. You should be thankful to Krishna because at last he is showing some right direction. Otherwise that's completely misconception. No, I mean like today the class you covered, it is giving more newer explanations and more అంత ముందు అనుకునే కర్మయోగం అని, విజ్ఞాన యోగం అని, జ్ఞాన యోగం అని అవన్నీ చదివిన దానికన్నా కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా అలా చెప్పారు మీరు. కానీ ఏంటంటే లైక్ మల్లిక అడిగినట్టుగా ఈవెన్ భగవద్గీత ఈజ్ ఆల్సో came from Upanishads as a suggestion from some rishis kada. So no, like ultimately like you some rishi. It is suggestion from not from rishi. It is Krishna's direct statement. Krishna directly speaking. Even though it has come from Upanishads, Upanishads యొక్క సారాంశం అది అని చెప్పి, but it has come from Krishna. It has come from a person and you have to trust that person. ఆయన చెప్పిన దానికి మనం మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. మీరు చూపించిన భగవద్గీతలో ఇట్స్ కంప్లీట్ మిస్ఇంటర్ప్రిటేషన్. అలా అంటారా? 100%. అలాంటి భగవద్గీత థౌజండ్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు థౌజండ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ థౌజండ్స్, మెజారిటీ ఇస్ ద లా అనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ యూ. అంటే క్వాలిఫైడ్ భగవద్గీత ఫ్రమ్ అవర్ హోమ్ టౌన్. That's fine. There are hundreds of thousands like that. Everybody now in India, everybody follow Bhagavad Gita ఎక్కడన్నా ఉందండి? మాకు మేము కొనుక్కోవడానికి నేను ఇస్తాను సూర్యనారాయణ గారు, మీకు నేను తీసుకొచ్చి ఇస్తాను మీకు. Prabhuji, for all our group members, please give one Bhagavad Gita, Prabhu. Yes, I will make it available. మీకు అందరికి తెలుగు వస్తుంది అంటే తెలుగు, మీకు తెలుగు రాని, తెలుగు చదవడం ఈజీగా ఉండదు అంటే ఇంగ్లీష్ లో అయినా ఇస్తాను. సో I'll provide for everybody in this group. Thanks. తెలుగు ఈజీ అండి, మాకు తెలుగు కావాలండి. సంతోషం అండి.
We can buy one English and one. No. Offline లో మనం సమయం లేదు కాబట్టి ఆఫ్లైన్ లో మీకు ఎవరికి తెలుగు ఎవరికి ఇంగ్లీష్ కావాలో నేను చిన్నగా ఏదో ఒక లింక్ అనేవి పెడతాను. దాన్ని బట్టి నేను ఐ విల్ అరేంజ్. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు అనే ఆయన భగవద్గీత ఫౌండేషన్ అని పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లో, తెలుగులో, వీడియో టైప్ లో, ఆడియో టైప్ లో. రాత్రి చూశాను. మన అది బానే ఉంటదండి అది. I don't know what to say, but I don't know what to say. ఓకే. సుబ్బారావు గారు మీ దగ్గర ఉన్నది ఇవ్వండి మాకైతే. సుబ్బారావు గారు అడిగింది ప్రసాదరావు అండి. సారీ ప్రసాదరావు గారు. సో అంటే బాల్గోవింద్ ప్రభు గారు ఒక ఇంకా హయ్యర్ లెవెల్ నుంచి ఆన్సర్ చెప్తున్నాడు. నేను కొంచెం ఇంకా కింది లెవెల్నే ఉన్నాను. సో బేసిక్ గా ఇప్పుడు మన భగవద్గీతలు ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు చాగంటి గారు అలాంటి వాళ్ళు పెద్ద చాలా మంది వాళ్ళు స్కాలర్లు. దే ఆర్ సో లెర్నెడ్, సో స్కాలర్స్. సో భగవద్గీతను 3 రకాలుగా చెప్తూ ఉంటారు జనరల్ గా. ఒకటేమో ప్యూర్ టెక్నికల్. అది మనము నేను ఇంజనీర్. సో ఇంజనీర్ లో మనము మెటీరియల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా చెప్పామో, సో కొంతమంది ఆ లెవెల్లో వెళ్తారు. వాళ్ళంతా స్కాలర్లీ పీపుల్, రీసెర్చ్ చేసే వాళ్ళు, చదువుతునే వాళ్ళు. ఇప్పుడు మనకు సెకండ్ చాప్టర్ దానిలో పెద్ద కష్టం ఏముండదు. ఓకే సోల్ కెనాట్ బి కట్, సోల్ కెనాట్ బి మాయిస్ అండ్ సోల్ కెనాట్ బి బర్న్ట్ అవన్నీ చెప్తారు. సో అది ఫస్ట్ లెవెల్. సో దానిలో ఇప్పుడు బాల్గోవింద్ ప్రభు గారిని, శ్రీల ప్రభుపాద్ గారిని దానిలో పెద్దగా డిబేట్ చేయాల్సింది ఏమి లేదు. సో అది ప్యూర్ గా టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ గా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు భగవద్గీతలు ట్రాన్స్లేషన్ రాస్తారు, వాళ్ళు భగవద్గీతలు రిలీజ్ చేస్తుంటారు. సో సెకండ్ లెవెల్ వాళ్ళు కొంచెము అంటే మనము వేరే ఒక గురువు, వేరే పరంపరల నుంచి అంటే ఆ 4 కాకుండా వచ్చిన వాళ్ళు కొంచెం టెక్నికల్ తో పాటు కొంచెము నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేస్తారు. మనం ఏం చేయాలి ఏంటి అని. కానీ దానిలో కూడా ఫైనల్ గా ఒక పాయింట్ అంటూ కంక్లూజన్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ ఉండదు. ఆ 3వ లెవెల్ బాల్గోవింద్ ప్రభు గారు చెప్పింది అదేంటంటే ఇట్ హాస్ టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ కృష్ణ, ఇట్ హాస్ టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ భక్తి, ఇట్ హాస్ టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ యువర్ రిలేషన్షిప్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒక 3 లేదు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ద ట్రూ అని. సో భగవద్గీత అంటే తప్పు అనట్లేదు ఇక్కడ. ఆ 3 లెవెల్స్ లో బయట మన ట్రాన్స్లేషన్ కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ బాల్గోవింద్ ప్రభు సూక్ష్మంగా చెప్పేది ఏంటంటే, మీరు చదువుతున్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డూ యూ ఫీల్ కనెక్టెడ్, డూ యూ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ కృష్ణ అండ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్. సో ఆ మెసేజ్ రాకపోతే దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ మూడ్ ఆఫ్ దట్ భగవద్గీత. Take this one, okay? I tell you only one thing. Just కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామండి. ఎవరికి చెప్పాడు? అర్జున్ చెప్పుకుంటారు. You are muted, Amal. Lakshmi garu, you are muted. అది రాసింది ఎవరైనా కూడా చెప్పింది కృష్ణుడే కదా. అర్జునుడికి చెప్పాడు కదా. అవును. ఆ విషయంలో అయితే కాంట్రడిక్షన్ లేదు కదా. లేదండి. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఫర్ ఎ పర్పస్. అవును. ఆ పర్పస్ సాల్వ్ అయిందా? అంటే నాకు అది కూడా ఒక క్వశ్చన్ అండి. లాస్ట్ టైం మీరు మనం మాట్లాడుతున్నప్పుడు భగవద్గీత గురించి ఆ క్వశ్చన్ దగ్గరకు వచ్చేటప్పుడు టైం అయిపోయింది, ఎండప్ చేసేసాము. కానీ అక్కడ నాకు ఒక మెయిన్ క్వశ్చన్ దట్ రిమైండ్ ఇన్ మై మైండ్ ఏంటంటే, మీరు ఈ మొత్తం ప్రాసెస్ లో మీరు యువర్ టాకింగ్ అబౌట్ హౌ టు రీచ్ కృష్ణ, బట్ what I was feeling was finally his goal was to bring Arjuna into action to participate in the war and bring justice on earth. So I was not able to understand the correlation between like correlation kaadu, like what is the ultimate goal annattu. Adi justice తీసుకురావడానికి బయటికి కనబడే ఫస్ట్ ఇమిడియట్ ఎక్స్టర్నల్ గోల్ ఏంటి అంటే బ్రింగ్ అర్జున టు ఫైట్. ఓకే, Arjuna to fight and means what that does mean? He has to accept Krishna. If Arjuna is agreeing to fight, that means he is accepting Krishna. Okay. Whatever Krishna said, he is accepting Krishna. He is accepting Krishna as God. Yes, but then Krishna is telling him that action is more important than thinking of all the souls and okay, that's fine. Okay, let me finish that. Then Arjuna did not want to merge into Krishna. Sorry,
రైట్? అర్జున వాంట్ టు మెర్జ్ విత్ కృష్ణ, కృష్ణులో చేరడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అంటే డైరెక్షన్ చూపించమని అడిగాడు, అంతే కదా? అవును. దాంట్లో ఏం చెప్పాడు? నువ్వే భగవంతుని అని చెప్పాడు, యు ఆర్ సుప్రీం అని చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఆయనకు కాదు కాదు మనకు మనం కెన్ వి యాక్సెప్ట్. అంటే నేను ఏమంటున్నా అంటే చెప్పిన ఆయన ఒక ఆయన విన్ ఆయన ఉన్నాడు, ఆ విన్ ఆయన డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. రైట్. విన్ ఆయన ఏ విధంగా విన్నాడో, ఆయనకి ఏ ఫలితం వచ్చిందో మనం అదే విధంగా వినాలి, మనకు అది ఫలితం రావాలి. అప్పుడే ఆ భగవద్గీత సక్సెస్. I think we are even worse than విన్నాయన కన్నా కూడా. We are much more less. నేను ఏమంటాను అంటే మనకు రావాల్సిన కన్క్లూజన్, ఆయనకు వచ్చిన కన్క్లూజన్ మనకు వస్తే వీఆర్ రీడింగ్ ప్రాపర్లీ. అది అదంతా చదివిన తర్వాత అర్థమవుతుంది అదే. మరి ఆయన చెప్పిన ఆ కర్తవ్య మార్గం వెతుక్కొని జీవితంలో ముందుకు పోతూ ఉంటే అప్పుడు ద లెసన్స్ యూ లెర్న్ టేక్ యూ టువర్డ్స్ గాడ్ అన్నట్టు. అంటే అట్లీస్ట్ మన సంసారిక మార్గంలో ఉన్న వాళ్ళకి టేక్ టువర్డ్స్ గాడ్, యు హావ్ టు గో టువర్డ్స్, బట్ యు నాట్ టు ఆయనలో మునిగిపోవటం కాదు, ఆయనలో మర్జ్ అవ్వటం కాదు. అంటే లైక్ అంటే వాళ్ళు చెప్పేది లైక్ అల్టిమేట్ డేంజరస్. అక్కడ కాదు, అక్కడ యు హావ్ టు కట్ ఇట్. అక్కడ దాన్ని ఆపేయకపోతే దట్ ఇట్ క్రియేట్స్ హెవోక్. అన్లెస్ యు కట్ దట్ ఇట్ క్రియేట్స్ హెవోక్. దట్స్ a very అంటే లైక్ ఐఎమ్ ఓపెన్ టు బోత్ అండి. లైక్ ఇన్ దిస్ ప్రాసెస్ లెట్ మీ సీ వేర్ ఐ విల్ be able to grow up and I just wanted to understand the distinction. That's the main thing. అందుకని రెండు భగవద్గీతలు పక్క పక్కన పెట్టి చదవండి, then you will understand. Okay. నా సజెషన్ ఏంటంటే మనం డాక్టర్ అవ్వాలనుకోండి, ఒక యూనివర్సిటీకి వెళ్తాం, రైట్? మిగతా అన్ని యూనివర్సిటీస్ లో డిఫరెంట్ గా చెప్పొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి బికమ్ ఏ డాక్టర్, రైట్? సో వీఆర్ నౌ జాయిన్ ది యూనివర్సిటీ ఆఫ్ డాక్టర్ ప్రభు గారు. So that's we have to feel that one to become a graduate. ఒకటి పక్కా చదవండి, అది చదివిన తర్వాత యూ కెన్ కంపేర్ 100. అంటే నేను అప్పుడు చదివానండి, చదివినప్పుడు లైక్ ఐ రెడ్ ఇట్ లైక్ 30 years బ్యాక్ అండి చదివాను. మీరు సొంతంగా చదవటం కాదు, యూ హ్యావ్ టు స్టడీ భగవద్గీత అండర్ ఏ గురు. ఓకే. లైక్ శ్రీల ప్రభుపాద్ 9.2. ఇప్పుడు మీరు చెప్తుంది ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. డెఫినెట్లీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కొరలేట్ లైక్ వేర్ ఐ బిలాంగ్ ఆర్ వేర్ ఐ ట్రై టు. డోంట్ ట్రై టు కొరలేట్. కొంతకాలం నేను ఫినిష్ అయ్యేంత వరకు మీరు అది పక్కన పెట్టండి. ఓకే. అలా పక్కన పెట్టి దీని మీద ఒక ఐడియా రావాలి మీకు. ఈ ఐడియా వచ్చినాక రెండు తీసి పక్కన పెట్టండి. అప్పుడు మీకు యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడే పట్టుకొని కంపేర్ చేశారు అనుకోండి, యూ విల్ నాట్ గో ఎనీవేర్. అదేలేండి, జస్ట్ లైక్ ఐ వాంటెడ్ టు క్లారిఫై అన్నమాట. ఐ కుడెంట్ లైక్ కాంప్రమైజ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీరు కూడా మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా సో రెండండి. ఒకటేమో ఇప్పుడు ముందు మనం క్వశ్చన్లు అడిగితే కొంచెం స్పెసిఫిక్ గా అడుగుదాం మనము. అంటే జనరల్ గా అడిగే బదులు మీకు ఆ భగవద్గీతలో ఎక్కడ చదివిన దానిలో ఒక స్పెసిఫిక్ పాయింట్ స్పెసిఫిక్ డిఫరెంట్ గా చెప్పబడింది ఉంటే ఆ స్పెసిఫిక్ పాయింట్ తో అడగడం ఒకటి. రెండోది ఇప్పుడు లాస్ట్ 2 hours లో అందరు అడిగిన క్వశ్చన్స్ అన్ని చూస్తుంటే మనము ఈ సెషన్ యొక్క అబ్జెక్టివ్ మనం ఏదంటే అందరికి క్యూరియాసిటీ రావడము, ఇంట్రడక్షన్ చేయడం లాగా. ఇది అసలు భగవద్గీత లోపలికి కూడా వెళ్ళలేదు ఇంకా మనము. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టు ఈవెన్ భగవద్గీత యాక్చువల్ గా. సో అందరు అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మనం అందరం రెడీ అయ్యాము, బాలగోవింద్ ప్రభు గారి యొక్క అబ్జెక్టివ్ సక్సెస్ అయింది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరు అడ్వాన్స్డ్ క్వశ్చన్లు అడుగుతున్నారు అందరూ. Definitely he's taking us to a much higher levels to think about it. అంటే ఇంట్రడక్షన్ లో ఇంత క్యూరియాసిటీ ఇంత సీరియస్ గా క్వశ్చన్లు అడుగుతున్నారంటే డెఫినెట్లీ ఇది ఐ డోంట్ నో బాలగోవింద్ ప్రభు గారు ఎన్ని సెషన్లు అవుతుంది ఇంట్రడక్షన్ అయిపోయి రియల్ గా సెషన్లు స్టార్ట్ చేయడానికి. అండి సాయిబాబా దత్తాత్రేయుడు మరి దేవుడు అంటే ఎట్లా అండి? ఒక్క నిమిషం వాణి గారు, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ అడుగుదాము. సో బాలగోవింద్ ప్రభు గారు, సారీ మీరు మాటలు మీ థాట్ ప్రాసెస్ ని ఇంటరప్ట్ చేస్తున్నాము. ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను అడిగిన క్వశ్చన్ అంటే ఇప్పుడు మన ఇంట్రడక్షన్ ఇంకెన్ని 2-3 సెషన్లు అవుతాయా? ఓయా నేను ఏం చెప్తున్నానంటే సక్సెస్ ఆఫ్ మై కోర్స్ ఏంటంటే you have to accept Krishna as the supreme. Okay. And you have to serve Krishna. That is the success of the course. That is the success of Bhagavad Gita. Success of Bhagavad Gita అంటే అర్జున ఏం చేశాడంటే
కృష్ణుడిని భగవంతుని యాక్సెప్ట్ చేశాడు. కృష్ణుడి చివరికి ఏమన్నాడు, ఏంటో స్టేట్మెంట్ ఏమన్నాడంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ ప్రసాదాన్మయాచ్యుత గత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. 4 విషయాలు చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? ఫస్ట్ థింగ్ నష్టో మోహ, నా మోహం నశించిపోయింది, నష్టం అయిపోయింది, అంటే ఇల్యూజన్ పోయింది అన్నాడు. ఏంటి ఇల్యూజను? ఫస్ట్ ఆయన బాడీ అనుకున్నాడు, ఇప్పుడు ఆ బాడీ అనే ఇల్యూజన్ పోయింది. ఈజ్ అ సోల్ అని అర్థమైపోయింది ఆయనకి. నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా, ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఏంటి బ్యాక్? కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు అనే విషయం మర్చిపోయాడు ఆయన. ఇప్పుడు అది బ్యాక్ వచ్చేసింది. ఆయన ఆత్మ అని తెలిసింది, పరమాత్మ కృష్ణుడు భగవంతుడు అని తెలిసింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ ప్రసాదాన్మయ, నీ దయ వల్ల అని చెప్పాడు. నెక్స్ట్ స్థితోస్మి, ఐఎమ్ సిచ్యువేటెడ్ నౌ, ఐఎమ్ సిచ్యువేటెడ్ ప్రాపర్లీ యాజ్ ఎ క్షత్రియ, ఐఎమ్ సిచ్యువేటెడ్, ఐఎమ్ రెడీ టు ఫైట్. దట్ ఈస్ కాల్డ్ స్థితోస్మి. గత సందేహ, నాకున్న సందేహాలు అన్నీ తీరిపోయాయి. భగవద్గీత చదివితే, ఏ భగవద్గీత చదివిన తర్వాత అయినా ఈ 4 విషయాలు జరగలేదంటే ఆ భగవద్గీత తీసుకొని బాయిలో పడేయండి, లేదంటే అగ్గిపుల్ల తెచ్చి అంటు పెట్టండి. నేను పర్మిషన్ ఇస్తున్నా మీకు. ఈ 4 విషయాలు అర్థంకి వచ్చినట్టు రాకపోతే అది అది మరి మీరు 4 విషయాలు చెప్పారు ఒక్కసారి కదండి. 4 విషయాలు కొంచెం రిపీట్ చేయరా ప్లీజ్, మళ్ళీ బాగా మైండ్ లో పెట్టుకోవాలి. విషయం ఫస్ట్ నష్టో మోహ, మనం మోహం నశించాలి, ఇల్యూజన్ పోవాలి. ఇల్యూజన్ ఏంటి? నేను ఈ శరీరం అనుకుంటున్నాను, నేను శరీరాన్ని కాదు, ఆత్మని. చచ్చిన రోజు నా శరీరం ఇక్కడే ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. ఆ రోజు ఏమంటారు మీరు? బాలగోవింద చచ్చిపోయాడని చెప్తారు. మా ఆవిడని అడిగితే అక్కడే ఉంటుంది శరీరం. కానీ మీరు విన్నది ఏంటి? బాలగోవింద చచ్చిపోయాడు. అడగండి మీరు, బాలగోవింద చచ్చి అక్కడే ఉండేది, ఎక్కడ పోయాడని మీరు అడగవచ్చు. అంటే ఏంటి? చచ్చిపోయింది ఎవరు? బాలగోవింద బాడీ అక్కడే ఉంది. అంటే ఏంటి? నష్టో మోహ, అది ఎగిరిపోయింది అర్జునునికి. ఇంతకుముందు యుద్ధం చేసే ముందు ఏమనుకున్నాడు ఆయన? ఓ నేను చేస్తున్నాను, మా తాతను చంపుతున్నాను, మా గురువుని చంపుతున్నాను అనుకున్నాడు. కృష్ణ ఏమన్నాడు? ఫూల్, నో యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిచువల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ ఆఫ్. నెక్స్ట్ నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా, జ్ఞాపకం వచ్చేసింది నాకు. ఏంటి జ్ఞాపకం? కృష్ణుడు భగవంతుని జ్ఞాపకం వచ్చేసింది. స్టార్టింగ్ లో ఉంటే మధ్యలో పోయింది, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది. యు ఆర్ ద సుప్రీం లార్డ్, నవ్ ఐ గాట్ యు, స్మృతిర్ లబ్ధ్వా. నెక్స్ట్ స్థితోస్మి, అస్మి అంటే ఉన్నాను. ఎక్కడున్నాను? స్థితుడనై ఉన్నాను. నేను ఏ విధంగా? అర్జునుడి ధనుర్ధారి అనేటువంటి అర్జునుడి లాగా స్థితుడనై ఉన్నాను, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. నెక్స్ట్ వాట్ ఇస్ దట్? గత సందేహ, నాకున్న సందేహాలన్నీ పోయాయి, ఇంకా ఏ సందేహం లేదు దానికి. ఉద్దేశం ఇంకేమన్నా? నెక్స్ట్ కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తా చేస్తా. గంగలో దూకమంటావా దూకుతా. కరిష్యే చేస్తాను, వచనం చెప్పింది, తవ నీది, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భగవద్గీత అర్థమైన తర్వాత ఏం చేయాలంటే, కృష్ణుడు ఏం చెప్తారో అది చేయాలి. అది చేయకపోతే, అది అర్థం కాకపోతే, చేయడానికి సిద్ధంగా లేకపోతే మనకు భగవద్గీత అర్థం కాలేదని అర్థం. అది ఎవరన్నా చెప్పనివ్వండి, ఎవరన్నా పాడనివ్వండి, ఎవరన్నా ఆడనివ్వండి, ఏమన్నా కానివ్వండి, అర్జునుడికి వచ్చిన కంక్లూజన్ మనకు రావాలి. రాకపోతే ఆ భగవద్గీత వేస్ట్, ఆ గురువు వేస్ట్. ఎవరైనా అంటే భగవద్గీతలో ఉన్నవి ప్రతిదీ మనం ఫాలో అయితే కృష్ణుడు చెప్పింది మనం విన్నట్టు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. కృష్ణుడు ఏం చెప్పాడు అది చేయగలగాలి, మనం నమ్మకంతో చేయగలగాలి. అంటే మరి ఇప్పుడు అది 4 స్టెప్పులు అని చెప్పారు కదండి. ఆ 4 స్టెప్పుల్లో ఫైనల్ స్టెప్ మీరు చెప్పింది, అర్జునుడు అదే విల్లు తీసుకొని యుద్ధం చేయటానికి నిర్ణయించాడు భగవంతుడి మాట విని అని చెప్పి అన్నారు. సో అది ఆ భగవంతుడి మాట విని ఫైనల్ డెసిషన్ రావటం అనేది, అది మరి అందరికి డిఫరెంట్ ఉంటుందా? అది అంతే కదా? మరి అందరికి డిఫరెంట్ గా ఉండదు. భగవంతుడు అందరికి ఒకటే చెప్పాడు. అర్జునుకి ఒకటి, నాకొకటి, మీకొకటి కాదు, అందరికి ఒకటే చెప్పాడు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అన్ని ధర్మాలను పక్కన పెట్టేసి నాకు శరణు పొందు. నాకు శరణు పొందును అంటే ఏంటి? నేను చెప్పింది చేయాలి. దట్ ఇస్ కాల్డ్ శరణం.
అదే మరి ఆ చెప్పింది చేయటం మరి అందరికీ ఏం చెప్పాడు అనేది మరి మనకి ఎలా అర్థమవుతుంది? అందరికీ ఒకటే చెప్పాడు. ఏమన్నా నాకు శరణు బంధం అన్నాడు. ఏం శరణు పొందాడు? మన భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కు. 4 విషయాలు చెప్పాడు. దాని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ మీ. మన భవ మద్భక్త, నా భక్తుని అయిపో. మాం నమస్కు, నాకు నమస్కారం చేయి. మద్యాజీ, నన్ను వర్షిప్ చేయి. ఈ 4 విషయాలు చెప్పాడు. అంటే అన్ని ఆయన తలుచుకోవటమే మరి 4. ఈ 4 ఆయన తెలుసుకోవటం. చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి. భగవద్గీత అర్థం ఏంటంటే భగవద్గీత యాక్సెప్ట్ చేశామంటే ఈ పని చేయాలి. పొద్దున లేచేసి మిగతా దేవుళ్ళందరిని పక్కన పెట్టేసి కృష్ణుని పెట్టేసి ఆయనకు అభిషేకం, అర్చన, నైవేద్యం, ఎవ్రీథింగ్ చేయాలి. అదే కదా చెప్పింది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం అని ఆయన. నన్నే. మాం ఏకం అంటే నన్నే. మాం ఏకం, నన్నే. కృష్ణున్నే పూజించాలి. నన్నొక్కడినే పూజించాలి. మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టాలి. పెట్టగలిగిన రోజు మీకు భగవద్గీత అర్థమైనట్టు. అంతవరదాకా భగవద్గీత అర్థం కానట్టు. అంతవరకు మీరు భగవద్గీత యాక్సెప్ట్ చేయనట్టు. ముందు వినాలి కదండి భగవద్గీత అర్థం కావాలంటే. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు యువర్ డెసిషన్. అంతే కదా? అవును. ముందు వినాలి. మనం బిగినింగ్ లోనే ఉన్నాం ఇంకా అసలు. అంటే ప్రతిదీ ఇంకా మొత్తము ఈవెన్ మన బ్రీత్ కూడా కృష్ణుడే అయిపోవాలి. అంటే మనం పూర్తి కలిసిపోయినట్టు. అంటే లీనం, ఇక్కడ వర్డ్ ఇక్కడ పనికి వస్తుందేమో అనిపిస్తుంది. లీనం అవ్వటము అంటే లీనం అంటే లీనం అనేది చాలా డేంజరస్ వర్డ్. తెలుగులో ఒక లీనం అనే పదమే తీసేయండి. అంటే మన మైండ్ లో, అంటే మన మైండ్ లో ఇమ్మర్స్డ్ లాగా ఇమ్మర్స్ అవ్వటం. మన మైండ్ లో, మన బ్రీత్ లో మన ప్రతి మాట, ప్రతి శ్వాస, ఎవ్రీథింగ్ కృష్ణ అనేదే రావాలి. దానిలో కలిసిపోవాలి. అది కృష్ణ శ్రీకృష్ణార్పణ. కృష్ణే మనకి అది కలవడం కూడా అది డేంజరస్ అవుతుందండి. ఇద్దరు రెండు వ్యక్తులు వాళ్ళు. 2 different people. కృష్ణ ఇస్ a different person, I am a different person. అప్పుడే అర్థం ఉంది, భక్తికి అర్థం ఉంది. భక్తి అంటే ఆత్మ పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. 2 సెపరేట్. అప్పుడే భక్తికి అర్థం. భక్తికి అర్థం అంటే, భక్తి అంటే ఏంటి? సేవ. సేవ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సేవ చేస్తాడు. కలిసినాక సేవ ఉండదు. 2 వ్యక్తులు కలిసిపోయారు అనుకోండి, సేవ అని ఉంటుందా? ఒక్కడే అయిపోయాడు కదా, ఇంకా సేవ ఎక్కడ ఉంటుంది? అంటే 2 ఒకటే అయిన తర్వాత సేవ ఎక్కడ ఉంటుందా? ఇంకా సేవ ఉండదు కదా. 2 సెపరేట్గా ఉన్నప్పుడే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఒక చిన్న ఆయన ఉంటాడు. చిన్న ఆయన వెళ్ళి పెద్ద ఆయన చేసే సేవ. అది భగవంతుడు భక్తునికి మధ్యలో సంబంధం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అది పీకేస్తున్నారు. అక్కడ 2 ఒకటే అని చెప్తున్నారు. అదే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆయనలోని భాగం మనం ఇలా వచ్చాము ఏదో పాపం చేయటం వల్ల, మళ్ళీ ఆ పుణ్యం చేసుకుని మళ్ళీ ఆయనలో చేరాలి అన్నట్టుగా. ఆయన పాదాల వరకు వెళ్ళగలం మనం పట్టుకుంటానికి. అంతే. ఆయన కుర్చీలో కూర్చుంటానికి కుదరదు మనం. ఐ థింక్ లక్ష్మి గారు అంటే ఆ వర్డ్స్ యూజ్ చేశారు కానీ ఆ మీనింగ్ అది కాదులేండి. కానీ మీరు పుణ్యం అన్నారు, పాపం అన్నారు, చేరడం అని ఆ వర్డ్స్ అని తెలియకుండా యూజ్ చేశారు. కానీ మీ ఇంటెన్షన్ ప్రాబ్లీ అది మనం ఎందుకో వచ్చాము, మళ్ళీ ఎలా దాన్ని సరిదిద్దుకోవడం అని. లక్ష్మి గారు ఒక పని చేయండి. మీరు నిజంగా భగవద్గీత అర్థం కావాలంటే ఒక పని చేయండి. పని చేస్తానంటే చెప్తా, లేకపోతే చెప్పండి. కంపల్సరీ చేయాలి. భగవద్గీత అర్థం కావాలని మీ ఉద్దేశం అయితే, మీ జీవిత లక్ష్యం అయితే, నేను చెప్పిన పని చేయండి. అట్లీస్ట్ ఒక 2 months చేయండి. 2 months చేసిన తర్వాత ఈ టేక్ యువర్ ఓన్ డెసిషన్. బట్ ఈ 2 months మాత్రం నాకు ఇవ్వాలి. రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. కనీసం 8 రౌండ్లు, అంటే గంట సేపు అయినా జపం చేయాలి మీరు. 8 రౌండ్లు అంటే 8 108. 1 hour 15 minutes అలా పడుతుంది. మీరు జపం చేయండి. ఆ తర్వాత మీరు చెప్పండి. అప్పుడు ఆ తర్వాత ఏది కరెక్ట్? 8 రౌండ్లు ఎన్నిసార్లు అండి? 8 రౌండ్లు అంటే ఎన్నిసార్లు? అది 108 into 8 సార్లు. గంట సేపు పడుతుంది. లక్ష్మి గారు ఇంకెక్కడ ఉంటారు? కృష్ణలోకం వెళ్ళిపోతారు. మొన్న మీరు చెప్పిన మంత్రమే కదండి. సో మళ్ళీ ఒక్కసారి అండి, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 అయింది. మనకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దయచేసి అంటే మీ క్వశ్చన్లు అడగని వాళ్ళని కూడా కొంచెం సమయం ఇద్దాం మనము. ఎందుకంటే అన్ని మనమే అడుగుతున్నాము, 4-5. సో ఎవరికైనా వేరే వాళ్ళకి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒకసారి.
చాలా మంది శోభా గారు చాలా రోజుల నుంచి ఏం మాట్లాడలేదు. ఆవిడ అడిగినది ఫస్ట్ లో విన్నాము, తర్వాత వినాలని ఉంది. ప్లీజ్ అడగండి. సారీ అండి, నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినందుకు. అయినో మన అందరం మాట్లాడుతున్నాం కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు కొంచెం టైం కావాలి. ఓం గారు ఒక టైం లిమిట్ పెట్టండి. 12 అయిపోయింది, ఐ మీన్ 3 అయింది అక్కడ కదా. అయినో మనం ఇందాకనే చెప్పాం కదండి, ఆయనకు కూడా బాగా లేట్ అయిపోతుంది పాపం. టైం లిమిట్ ఉండాలండి. 3 అవర్స్ అయిపోయింది కదా. అయినో అంటే అదే ఇందాకనే అన్నాం కదండి, క్లాస్ అఫీషియల్ గా అయిపోయింది. ఎల్లబుద్ధి కావడం లేదే మాకు. మీరు పంపించిన దాకా ఎల్లబుద్ధి కావడం మాకు. బాల్గోవింద్ ప్రభు నేను మేమంతా ఒకటే లోకంలో ఉన్నాము. సో క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఆన్సర్ చేయడానికి మేము రెడీ. మాకు నిద్ర మీరు వెళ్ళిపోమన్నా కానీ 4 మెంబర్స్ వెళ్ళిపోయారేమో. ఆయన అక్కడ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎవరికి పోవటం లేదు, ఎవరికి ఆపేస్తే తప్ప వెళ్ళలేరండి, అంతే. మీరే ఆపేయాలి. అది నాలో ఏం లేదు, బాల్గోవింద్ ప్రభు లేదు. అది ఆ భగవద్గీత అలాంటిది, ఆ టాపిక్ అట్లాంటిది. మనం ఫోర్స్ చేసుకోవాలి, లిమిట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమందికి తృప్తిగా ఉండదండి. లేకపోతే అయ్యో పెట్టాలంటే అందరూ. ఓం గారు, ఐ హావ్ 1 క్వశ్చన్ అండి మీకు. I wanted to ask, అదే I wanted to wait for everybody to finish. I wanted to have, ఇప్పుడు మీరు ఆ కాల సర్పం అన్నది చూపించేసి సగం మనం లోపల ఉన్నాము, సగం బయట ఉన్నాము అని, మీరు బయట ఉన్నామని తెలియకుండానే మనం స్టిల్ రన్నింగ్ అరౌండ్, దట్ ఫ్రాగ్ is still trying to get its food, right? But there is also a person's responsibility. Each person is come to the earth for a purpose, and you're trying to do your responsibilities. So adi manamu okay, anyway నేను రేపు I don't know when I'm going to die, tomorrow, day after, God knows when I'm going to die, but at the same time I have a responsibility as a human to live my life with principles, and ensure nobody is hurt. So in order for us to do that, adi manam regular, you have to earn your living, you have to meet people, you have to do good to the people. I anni odlese రేపు నేను చేస్తాను, I don't give a shit, I'm not going to do anything, and I'm going to die anyway అన్న యాటిట్యూడ్ వచ్చేస్తుంది కదా. అలా సగం ఆల్రెడీ లోపల ఉన్నాను, సగమే బయట ఉన్నాను, ఎలాగో సచ్చేవాడిని, ఐ యామ్ గోయింగ్ టు డై అన్నట్టు. దట్ ఫీలింగ్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ అ లాట్ ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ. ఇట్స్ లైక్ why do I need to run around like this? Anyway I'm going to go to hell. I don't care. అన్న యాటిట్యూడ్ వస్తానికి it is even more that కాల సర్పం అన్నది okay, I'm going to, this is my life, I'm going to die someday. But అలా అనుకుంటే మనం then now even 70-year-old we are asking them to go ahead and do yoga, you need to take care of your health, you have to fight the coronavirus, so that concept is misleading them, right? Yeah, so you have to see your priority, ante where you are. See, okay, you said a very wonderful point. What is that? At the age of 70, go and do yoga for what? For a physical fitness, you want to live more. So what is the purpose of your living? That decides everything. What you are, so you're not actually unhealthy, right? You're asking to say that what you are doing is not important. Why you are doing is very important. You might be doing, take care of your family, you are doing so many things. What is the purpose of your doing anything? Whether it's good or bad, what is the purpose? Purpose decides the result. What is the purpose? Your priority. What is your priority? How much you are convinced about your death? Death nunchi entavariku convince ayyamu, I am going to die. That will decide everything. On this conference call, how many of you are believing that you are going to die? Everybody believes they are going to die. Everybody believes it, andi. No, I believe it, and not today. No. That is wrong. Not today kuda kaadu. We all believe that we are going to live forever. No. That I'm not going How to can die we believe, because... andi? My mother died, my father died, everybody died. Yeah. How can we believe that? That is the power of Maya. That is the power. I believe I'm not going to die because my soul is going to live.
So for me, the way I look at it from the question she asked, it's like, even somebody else said something earlier. What I want to say is, when you come on this earth, I feel that. I tell you one thing, just give me a minute. If you think that you are going to die, if you believe that you are going to die, your life will be changed. Your priorities will change. Your priorities, your waking time will change. Your sleeping will time change. Your way of eating changes. Everything will change. The person one, his name is Parikshit Maharaj. Parikshit wanted to die in 7 days. He showed the symptoms of death. ఏం చేశాడు? రాజ్యం వదిలేశాడు, పక్కన పెట్టేశాడు. ఆయన 7 రోజుల్లో చస్తా నమ్మకం ఆయనకు 100% ఉంది. 7 రోజుల గ్యారెంటీ ఉంది ఆయనకి. 7 days లో ఈస్ గోయింగ్ టు డై. 7 days గ్యారెంటీ ఉంది. డూ యూ హ్యావ్ 7 days గ్యారెంటీ? No, most of us do live. What is his behavior? What is our behavior? Ledandi, most of us actually live in a concept of saying today is my last day. That's how you live, right? You wake up every morning, it is a new day for you, and you may be there. Don't take for everybody. Don't vouch for everybody. You are there. Maybe that's a good consciousness. You have it. That's fine. Appreciate, but don't vouch for everybody. No, but I think when ఈ రోజు గడిచింది అనుకోండి, టుడే ఇస్ ద బ్లెస్డ్ డే, సో అనుకుంటాం కదా. I think బాలగోవింద్ ప్రభు గారు క్వశ్చన్ అడిగినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఆన్సర్ ఆయన చెప్పిన దానికి. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి ద వే ఐ అండర్స్టూడ్ ఈస్, సో వి ఆల్ అగ్రీడ్, అంటే వి నో దట్ వీఆర్ గోయింగ్ టు డై, బట్ అవర్ అగ్రిమెంట్ ఈస్ little bit conceptual, little bit calculated, little bit statistical, based on all the things we are seeing. So but I think you imagine, I mean, we know some of our own, like friends, families, they got into some serious end of life diseases, right? Like the doctor tells them that okay, you can only live, you are in 4th stage, you have 1 month. So imagine when something like that is in our mind versus theoretically or conceptually it's in our mind. I think that's the difference Balgovind Prabhu is saying. So right now we are only conceptually we agreed and we understand, but our priorities did not change. Like imagine Steve Jobs, and many other stories we heard, right? When they really know that they are going to die, not conceptually, really pathologically, anatomically, whatever the doctors tell them. So then what happened? We all have seen they have reprioritized their life things. What they did yesterday, 1 year back, they did not do the same thing from that day on forward. So I think that's what Balgovind Prabhu is trying to make that point. Very simple, Andy. Very simple. If you get a death notice, what are you going to do? Nothing, Andy. Nothing. No, nothing. No, that's not the right answer Balgovind Prabhu is expecting. రాజు గారు ఏం చేశారు చెప్పండి. ఏం చేశాడు? ఇమీడియట్లీ ఈ లెఫ్ట్ ది కింగ్డమ్, రిజైన్ చేశాడు జాబ్ నుంచి. వాళ్ళ రాజ్యాభిషేకం చేశాడు. రిమూవ్ ఎవ్రీథింగ్. ఈ జస్ట్ వెంట్ టు ది గంజిస్, గంగా నది ఒడ్డుకెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని వెళ్ళి ఏం చేశాడు? పిలిచాడు అందరినీ. ఐఎమ్ గోయింగ్ టు డై. వాట్ ఈజ్ మై డ్యూటీ నౌ? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ అబౌట్ టు డై అని క్వశ్చన్ అడిగాడు. చచ్చిపోయేవాడి డ్యూటీ ఏంటి అని క్వశ్చన్ అడిగాడు ఆయన. 1000 మంది ఋషులు వచ్చారు, అందరూ కూర్చున్నారు అక్కడ. చివరికి ఇంకొక ఆయన కూడా వచ్చాడు, పరీక్షిత్ మహారాజ్ వచ్చాడు. బాబు, కృష్ణుని గురించి విను. కృష్ణ అంటే ఎవరో తెలుసుకో. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? అర్జున, నువ్వు నా గురించి యథావిధంగా యథాతథంగా తెలుసుకో, యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకో. అది తెలుసుకుంటే నీకు మళ్ళీ జన్మ లేదు. సో పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు? గంగానది ఒడ్డుకి వెళ్ళి సుఖదేవ్ గోస్వామిని పట్టుకొని కృష్ణుని యథావిధంగా తెలుసుకున్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? భగవంతుడు. ఏం చేశాడు, ఎలా చేశాడు అన్ని తెలుసుకున్నాడు. 7 రోజులు మొత్తం కృష్ణుని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. 7 రోజులు ఆయన చనిపోయాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కృష్ణులోకి మెర్జ్ అవ్వలే, కృష్ణులో లీనమయ్యలే. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. దిస్ ఈజ్ భగవద్గీత. రెండు కలిపి భగవద్గీత, భాగవతం. ఇది జీవితంలో, మన జీవితంలో జరిగితే మనకు డెత్ మీద నమ్మకం ఉన్నట్టు, లేదంటే నమ్మకం. నేను కూడా మాట్లాడుతాను, నాకు కూడా లేదు. నేను పెద్ద లెక్చర్ ఇస్తున్నాను, నాకు ఐఎమ్ నాట్ సపరేట్. బట్ మన అందరు కూడా అందరూ ఒకటే బోట్లో ఉన్నాం. ఏంటా బోటు?
వస్తాము, ఎప్పుడో వచ్చినప్పుడు చూస్తాం. కానీ నోటీస్ ఉందా మనకి? నోటీస్ లేదు. మనకి ఇంకా నమ్మకం ఉంది. కానీ మీరు ఆ దారిలో ఉన్నారు ఇప్పుడు. మీరు నేనున్నా మేము ఇంకా అసలు దగ్గరికి కూడా రాలేదు ఆ దారికి. మీరు ఆ దారి, మీరు ఆ ప్యాత్లో ఉన్నారు మీరు ఆల్రెడీ. లేదు ప్రసాద్, నువ్వు లేవు, మేము ఉన్నాం. అబ్బో. సో బాల్గోవింద్ ప్రభు గారు చాలా చాలా టైం అయింది, మనకు 3 years అయింది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఓకే గానీ అంటే మీరు మెయిన్ గా ఇండియా టైంలో ఉన్నారు, సో మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారా మనకంటే? ఈ టాపిక్ ఎంత ఇంట్రెస్ట్ అంటే రోజు రోజు కూడా నడిపించచ్చు. సో మీరు మొదట్లో 1 hour అనుకున్నాము, తర్వాత మీరు అంటే మొదట్లో మీరు 1 hour అన్నారు, తర్వాత 1.5 hour అయింది, 2 hours వరకు అవుతుంది. సో ఏమన్నా సజెషన్ ఉందా మీ సైడ్ నుంచి ఎట్లా మనము టైము పెట్టుకోవచ్చు అని? ఎందుకంటే మీకు తెలుసు కదా అమెరికాలో మిగతా పనులు కూడా ఉంటాయి అందరికి. నన్ను అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ 12-11 స్టార్ట్ చేయండి. దట్ విల్ బి హెల్పింగ్ ఫర్ బోత్ ఆఫ్. నాకు కూడా కొంచెం, మీకు కూడా హెల్ప్ గా ఉంటుంది. ఒక గంట ముందు అన్ని గంటలు పెట్టలేరండి అందరూ. 11 to 3 అంటే 4 hours అవుతుంది. కాదు 11 కి స్టార్ట్ చేయమంటున్నారు. 11 కి స్టార్ట్ చేసి బట్ 90 minutes ఓకేనా బాల్గోవింద్ ప్రభు? మరి ఐఎమ్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అంటే మీరు అంటే లాజికల్ గా అంతవరకే ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. 90 minutes ప్రెజెంటేషన్, 30 minutes క్వశ్చన్స్. అలా పెట్టండి, అలా బాగుందండి. 2 hours తర్వాత ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా నెక్స్ట్ వీక్ ఆన్సర్ చేస్తానండి అని చెప్పండి. ఏంటంటే అన్లిమిటెడ్ అయిపోయింది. అన్లిమిటెడ్ అయిపోయిన తర్వాత కొన్ని అడ్వాన్స్ 12 ఉంచండి. 11 కంటే కష్టమే మా సందేశ్. అయితే 12 to 2 ఉంచేద్దామండి. 12 to 2 పెట్టేసేసండి. 12 to 2 half an hour questions and finish. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామని మీరే చెప్పండి. లేకపోతే మీరు ఆన్సర్ చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. మీరు ఇందాక చెప్పారు వెళ్ళి పాపం ఎవరు వెళ్ళాలి చూడండి కావాలనుకుంటే. ఒక్క నిమిషం బాల్గోవింద్ చెప్పండి. హరే కృష్ణ హరే రామ అని చెప్తే కృష్ణుడే ఆన్సర్ చేస్తాడు నిన్నట్లో. బాల్గోవింద్ ప్రభు చెప్పండి. We'll answer next week. So I'm ending it. అది మీ దగ్గర నుంచి రావాలండి. వస్తే ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ అండి. గెట్ రెడీ. మీ అందరికి కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఆ గ్రూప్ లో టైప్ చేయండి. మనము వారం వరకు ఆగనవసరం లేదు. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో టైప్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. వి విల్ ఎండ్ ద కాల్ హియర్ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. జై శ్రీ కృష్ణ. జై శ్రీ కృష్ణ. థ్యాంక్ యూ. నమస్తే ప్రభు.